సుమన్ కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయాలజీ క్లాసులు అనేటువంటి చేస్తున్నాం. ఆల్రెడీ ఇదివరకు అంతఃస్రావిక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ క్లాసులను పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు బయాలజీలో మరొక లెసన్ శ్వాస వ్యవస్థ గురించి చూద్దాం. దీనిని ఇంగ్లీష్లో రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే రెస్పిరేటరీ సిస్టమ్. అందరూ కూడా బయాలజీకి సంబంధించిన ఒక నోట్స్ పెట్టుకొని మన క్లాసులను కూడా మీరు రాసుకోవచ్చు. పూర్తి స్థాయిలో మన సబ్జెక్ట్ను అందిస్తాం. శ్వాస వ్యవస్థ, దీనికి ముందు మనం డెఫినేషన్, అసలు శ్వాస వ్యవస్థ అంటే ఏంటి, శ్వాసక్రియ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ నేర్చుకోవాలి. ముందు శ్వాసక్రియ జీవుల శరీరంలో జీవన క్రియలను మరియు విధులను నిర్వర్తించడానికి కొంత శక్తి అనేది అవసరమవుతుంది. జీవులలో జీవ క్రియలను నిర్వర్తించడానికి మరియు విధులను నిర్వర్తించడానికి శక్తి అనేటువంటిది అవసరమవుతుంది. కాబట్టి ఆహార పదార్థాలను ఆక్సిజన్ అనేటువంటిది విచ్ఛిన్నం చేసి మనం శక్తిని పొందుతాం. మన శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆక్సిజన్తో విచ్ఛిన్నం చేయించడం జరుగుతుంది. దీని ద్వారా శక్తిని పొందడం జరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయిస్తాం మనం. ఆహార పదార్థాలను ఆక్సిజన్తో అంటే ఆక్సీకరణం చెందించి విచ్ఛిన్నం చేయించడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే కనుక శక్తి అనేటువంటిది మనం పొందుతాం. ఇలా ఆక్సిజన్ ద్వారా మనం శక్తిని పొందుతాం కాబట్టి దీనిని శ్వాసక్రియ అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి, శ్వాసక్రియ ద్వారానే మనం శక్తిని పొందడం జరుగుతుంది. శ్వాసక్రియలో ఏం జరుగుతుందంటే కనుక ఆక్సిజన్ ద్వారా మనం శక్తిని పొందడం జరుగుతుంది అనమాట. దీనినే శ్వాసక్రియ అంటారు. గుర్తుంచుకోవాలి, జీవులు తమ జీవక్రియలను నిర్వర్తించడానికి, తమ విధులను నిర్వర్తించడానికి శక్తి అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి మన శరీరంలోని ఆహార పదార్థాలను మనం ఆక్సీకరణం చెందించడం ద్వారా ఆ ఆహార పదార్థాలు విచ్ఛిన్నం కావడం మరియు శక్తి అనేటువంటిది పొందడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా శ్వాసక్రియనే. ఆక్సిజన్ సమక్షంలో శక్తిని పొందుతాం కాబట్టి దీనిని శ్వాసక్రియ అంటారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక డెఫినేషన్ కూడా మనం చూస్తే, ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలే క్రియను శ్వాసక్రియ అని కూడా పిలుస్తాం. గుర్తుంచుకోవాలి, ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలేటువంటి క్రియ శ్వాసక్రియ. ఇంకొక డెఫినేషన్ కూడా మనం చెప్పచ్చు. శ్వాసక్రియ అనగా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలనే శ్వాసక్రియ అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాస లేదా నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలనే శ్వాసక్రియ అని పిలుస్తారు. ఉచ్ఛ్వాసము అంటే గాలిని తీసుకోవడము, నిశ్వాసము అంటే గాలిని వదిలేయడము. గుర్తుంచుకోవాలి, ఉచ్ఛ్వాసం అంటే గాలిని తీసుకోవడము, నిశ్వాసము అంటే గాలిని వదిలేయటము. ఇలా శ్వాసక్రియకు సంబంధించినటువంటి నిర్వచనాలు మనం చూసాం. మళ్ళీ ఒకసారి నిర్వచనాలు: జీవిలోని జీవన క్రియలు జరగాలన్నా
విధులను జరగాలన్నా కొంత శక్తి అనేటువంటిది అవసరం అవుతుంది. ఈ శక్తి మన శరీరంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పొందుతాం. కాబట్టి నా శ్వాసక్రియ అంటే ఏంటంటే కనుక ఆక్సిజన్ సమక్షంలో శక్తిని పొందడాన్ని శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో శక్తిని పొందడాన్ని శ్వాసక్రియ అంటారు. ఇది అక్కడ ఎగ్జాంపుల్. మరొక డెఫినేషన్, ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలేటువంటి క్రియనే శ్వాసక్రియ అంటారు. మరొకటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలనే శ్వాసక్రియ అంటారు. ఉచ్ఛ్వాసము అనగా గాలిని తీసుకోవడము, నిశ్వాసము అనగా గాలిని వదిలేయడము. ఓకేనా? రైట్. ఇది నిర్వచనంగా మీరు రాసుకోండి అందరూ కూడా. నెక్స్ట్, ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము వాతావరణంలోని వాయువులను తీసుకునే శాతం అన్నమాట. వదిలేసే శాతాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఉచ్ఛ్వాసం అంటే గాలిని తీసుకోవడం, నిశ్వాసం అంటే గాలిని వదిలేయడం. వాతావరణంలో ఉన్నటువంటి వాయువులను ఎంత శాతంగా తీసుకుంటున్నాం ఈ ప్రక్రియలో, అదేవిధంగా శరీర భాగాల్లో ఉన్నటువంటి వాటిని ఎంత వదిలేస్తున్నాం నిశ్వాస ప్రక్రియలో అనేది మనం ఇప్పుడు చూస్తాం. నైట్రోజన్ 78% అన్నమాట. నైట్రోజన్ ఎంత తీసుకుంటాము అంటే కనుక శ్వాసక్రియలో భాగంగా 78% తీసుకుంటాము శ్వాసక్రియలో. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఇతరత్ర వాటిని 0.1%. గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఉచ్ఛ్వాస ప్రక్రియలో మానవుడు నైట్రోజన్ ఎంత శాతంగా తీసుకుంటాడు? 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఇతరత్ర వాయువులు వచ్చేసి 0.1%, ఇతరత్ర వాయువులు. ఓకేనా? వాతావరణంలో నైట్రోజన్ శాతం 75% ఉంది, ఆక్సిజన్ శాతం 21% ఉంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03% ఉంటుందన్నమాట. దాన్నే మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నిశ్వాసం, మన శరీరం నుంచి ఎంత వాయువును బయటకు వదిలేస్తున్నాం, ఎంత శాతంగా వాయువులు బయటకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనం చూస్తాం. నైట్రోజన్ 78.08%, ఎంత తీసుకుంటున్నామో అంతే వదిలేస్తున్నాం. ఆక్సిజన్ 16% మనం వదిలేస్తున్నాం. 21% తీసుకొని 16% వదిలేస్తున్నాం అంటే ఎంత వినియోగించబడుతుంది? 5%. ఎంత శాతం ఇక్కడ వినియోగించబడుతుందని కనుక 5%ను మనం ఉపయోగించుకుంటున్నాం. మానవుని శరీరంలో ఏ అవయవం ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ శాతాన్ని తీసుకుంటుందంటే మెదడు. గుర్తుంచుకోవాలి, మెదడు ఎక్కువగా ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది. మానవ శరీరంలోని ఏ అవయవం ఎక్కువగా ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది అంటే మెదడు. అక్కడ ఒక పాయింట్ మీరు రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. కార్బన్ డైఆక్సైడ్ 4.4% వదిలేస్తున్నాం. తీసుకోవడం 0.03% మాత్రమే తీసుకుంటున్నాం. వదిలేసేటప్పుడు 4.4% వదిలేస్తున్నాం. ఇతరత్ర మాత్రం అలాగనే వదిలేస్తాం. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల్లో వాయువుల శాతాలు అన్నమాట. గుర్తుంచుకోవాలి, వాయువుల శాతం ఎంత తీసుకుంటున్నాం, ఎంత వదిలేస్తున్నాం. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలా, ఇది మారుతూ ఉంది కాబట్టి. ఓకేనా? ఇది ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటే ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్ మీరు రాసుకోవచ్చు. శ్వాసక్రియ ఎన్ని దశలలో జరుగుతూ ఉంది? జీవులలో శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. జీవుల్లో శ్వాసక్రియ ఎన్ని దశల్లో జరుగుతుంది అంటే 2 దశలు. ఎన్ని దశల్లో జరుగుతుంది అంటున్నా? 2 దశల్లో జరుగుతుంది. ఒకటి
బాహ్య శ్వాసక్రియ. 2 అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ. అసలు బాహ్య శ్వాసక్రియ అంటే ఏమిటి, అంతర శ్వాసక్రియ అంటే ఏమిటి? బాహ్య శ్వాసక్రియ వాతావరణం, అంత వాతావరణం నుంచే కదా మనం వాయువులను తీసుకుంటూ ఉన్నది, కాబట్టి వాతావరణం. మరియు శ్వాసాంగాలు, శ్వాస వ్యవస్థలో మనకు అనేక అవయవాలు కనిపిస్తాయి. ఈ శ్వాసాంగాల మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయాన్నే బాహ్య శ్వాసక్రియ అంటాం. వాయువుల మార్పిడి అన్నమాట. వినిమయం అంటే మార్పిడి. వాయువుల వినిమయాన్ని ఏమంటామంటే బాహ్య శ్వాసక్రియ అంటాం. ఎగ్జాంపుల్, వాతావరణం నుంచి మొదలుకుంటుంది. ఇది తెలుసుకున్నాం కదా. ఏమేమి తీసుకున్నాం మనం? నైట్రోజను, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, అతి తక్కువ ఇతర వాయువులను కూడా తీసుకున్నాం. ఆ వాతావరణం. మరియు ముక్కుతో మొదలవుతుంది మన శ్వాసక్రియ అనేటువంటిది. ముక్కుతో, మానవ శరీరంలో అయితే ముక్కు, ఇక్కడ గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళము, ఊపిరితిత్తులు అనేటువంటివి శ్వాసాంగాలు అనమాట. ఓకేనా? దాని యొక్క స్ట్రక్చర్ మనం చూస్తాం. ఓకేనా? రైట్. మన ఇక్కడ డెఫినేషన్, వాతావరణము, శ్వాసాంగాల మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయాన్నే బాహ్య శ్వాసక్రియ అంటాం. ఈ శ్వాసాంగాలు ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంతర శ్వాసక్రియ. ఇది అయిపోయిన తర్వాత జరిగేది అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ తదనంతరం లోపల, శరీరం లోపల అంతర శ్వాసక్రియ జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది? శ్వాసాంగాల ద్వారా అనేటువంటి వాయువులు వెళ్ళిన తర్వాత మన శరీరంలోని ఆహార భాగాలు ఉంటాయి, శరీర భాగాలు ఉంటాయి. అక్కడ ఆహార పదార్థాలు అనేటువంటివి విచ్ఛిన్నం చేయబడతాయి. అలా విచ్ఛిన్నం చేయడం వల్ల ఇక్కడ శక్తి అనేటువంటిది ఓకేనా మనకు ఏర్పడుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది అనమాట. అంతర శ్వాసక్రియకి ఎగ్జాంపుల్ ఏంటి? మైటోకాండ్రియా. గుర్తుంచుకోవాలి, మైటోకాండ్రియా. వాతావరణము, శ్వాసాంగాల మధ్య జరిగే వాయువుల వినిమయాన్ని బాహ్య శ్వాసక్రియ అంటాం. దీని అనంతరం శరీరం లోపల మైటోకాండ్రియాలో జరిగే శ్వాసక్రియను అంతర శ్వాసక్రియ అంటారు. అంటే శక్తి ఎలా ఏర్పడుతుంది అనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఓకేనా? రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్గా మారి అది శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. ఈ శక్తి మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది. కాబట్టి ఇదంతా అంతర శ్వాసక్రియ అన్నమాట. గుర్తుంచుకోవాలి. ఓకేనా? కావాలంటే అంతర శ్వాసక్రియ అంటే రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలవడం వల్ల అది ఆక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సీ హీమోగ్లోబిన్గా. ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. దీన్ని అంతర శ్వాసక్రియ అంటారనమాట. అంతర శ్వాసక్రియ ఇది 2 దశలు అనమాట. గుర్తుంచుకోవాలి, బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ. ఓకేనా? నెక్స్ట్ శ్వాసక్రియలో మనకు కొన్ని క్రియల పేర్లు గుర్తుంచుకోవాలి. శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య అన్నమాట. ఆక్సీకరణ చర్య. అదేవిధంగా మరియు దీనినే ఆక్సీకరణ చర్యతో పాటు ఇక్కడ జరిగేటువంటిది విచ్ఛిన్న క్రియ. గుర్తుంచుకోవాలి. దీని గురించి మనం చూద్దాం. ఆక్సీకరణ చర్య, విచ్ఛిన్న చర్య అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఆక్సీకరణ చర్య మరియు విచ్ఛిన్న క్రియ అంటే ఏంటో మనం చూడాలి. ఇప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్ను మానవుడు తీసుకొని శ్వాసాంగాల ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది.
ఓకేనా. వాతావరణంలోని ఆక్సిజన్ను శ్వాసాంగాల ద్వారా తీసుకొని వెళ్తాడు. ఇలా శ్వాసాంగాల ద్వారా వెళ్ళినటువంటి ఆక్సిజను రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో కలుస్తుందన్నమాట. రక్తంలోని హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలవడం వల్ల ఆక్సిహీమోగ్లోబిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆక్సిహీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అనేటువంటిది ఆక్సిజన్తో కలవడం వల్ల ఆక్సిహీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. గుర్తుంచుకోవాలి. వాతావరణంలోని ఆక్సిజన్ను మానవ శరీరంలోని శ్వాసాంగాలు తీసుకొని వెళ్ళడము, తర్వాత ఆక్సిజన్ రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ను కలిసి ఆక్సిహీమోగ్లోబిన్గా మారడాన్ని ఆక్సీకరణ చర్య అంటారు. గుర్తుంచుకోవాలి. ఆక్సీకరణ చర్య అంటారు. ఓకేనా. నెక్స్ట్ విచ్ఛిన్న క్రియ. ఈ ఏర్పడినటువంటి ఆక్సిహీమోగ్లోబిన్ అనేది శరీర భాగాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఏర్పడిన ఆక్సిహీమోగ్లోబిన్ అనేది శరీరంలోని ఆహార పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుందన్నమాట. ఇలా ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయటాన్ని ఏమంటారంటే అంటే గ్లూకోజ్ అనేటువంటిది విడిపోతుంది అనమాట, విచ్ఛిన్నం చేయబడుతుంది అనమాట. ఇలా ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేయడాన్ని ఏమంటారంటే కనుక విచ్ఛిన్న క్రియ అంటారు. గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేయడాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. కాబట్టి శ్వాసక్రియ అనేది ఆక్సీకరణ చర్య మరియు విచ్ఛిన్న క్రియ. గుర్తుంచుకోవాలి. ఇది మీకు అర్థం కావాలి. ఓకేనా. ఆక్సీకరణ చర్య అంటే ఏంటి, శ్వాసక్రియలో భాగంగా విచ్ఛిన్న క్రియ అంటే ఏంటి. వాతావరణంలోని ఆక్సిజన్ శ్వాసాంగాల ద్వారా వెళ్ళి రక్తంలోని హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సిహీమోగ్లోబిన్గా మారడాన్ని ఆక్సీకరణ చర్య అంటారు. ఏర్పడిన ఆక్సిహీమోగ్లోబిన్ శరీర భాగాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. గుర్తుంచుకోవాలి. విచ్ఛిన్నం చేయడాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. రైట్. శ్వాసక్రియ, ఆక్సీకరణ చర్య, విచ్ఛిన్న క్రియ ఏంటి పెట్టుకొని రాసుకున్నారు మీరు. నెక్స్ట్ అదేవిధంగా శ్వాసక్రియలో భాగంగా జరిగేటువంటి చర్య శక్తి మోచక చర్య మరియు ఉష్ణమోచక చర్య అంటే ఏంటో చూద్దాం. ఉష్ణమోచక చర్య. రైట్. శక్తి మోచక చర్య అంటే ఏంటంటే ఈ ఆహార పదార్థాలు అనేవి విచ్ఛిన్నం చేయబడ్డాయి విచ్ఛిన్న క్రియలో. ఈ విచ్ఛిన్నం చేయబడినటువంటి ఆహార పదార్థంతో పాటు శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. ఓకేనా. ఆక్సిహీమోగ్లోబిన్ అనేటువంటిది ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఆహార పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా ఏమి విడుదలవుతుందంటే శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. కాబట్టి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడమే కాదు, శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. ఈ శక్తి అనేటువంటిది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది అనమాట. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. గుర్తుంచుకోవాలి. ఏటీపీ పూర్తి పేరు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఒక ఏటీపీ 7200 గుర్తుంచుకోవాలి క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది అనమాట. 7200 క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది ఒక ఏటీపీ అనేటువంటిది. ఓకేనా. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీని సెల్ కరెన్సీ అంటారు. ఏటీపీని ఏమంటారంటే కనుక సెల్ కరెన్సీ అంటారు. ఈ శక్తి ఎక్కడ నిల్వ ఉంటుంది? మైటోకాండ్రియాలో శక్తి నిల్వ ఉంటుంది అనమాట. మైటోకాండ్రియా. అందుకే మైటోకాండ్రియాను కణశక్త్య భాండాగారము అంటారు. గుర్తుంచుకోవాలి. మైటోకాండ్రియాని ఏమంటారంటే కనుక కణశక్త్య భాండాగారము, పవర్ హౌస్ ఆఫ్ సెల్. గుర్తుంచుకోవాలి. కణశక్త్య భాండాగారము అని దేనిని పిలుస్తారు? మైటోకాండ్రియా అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనమాట కణశక్త్య భాండాగారం. ఏటీపీ అనే శక్తి ఎక్కడ నిల్వ ఉంటుంది అంటే మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. అందుకే దాన్ని కణశక్త్య భాండాగారము అంటారు.
ఒక ఏటీపీ 7200 క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది. ఏటీపీని సెల్ కరెన్సీ అంటారు. ఏటీపీ పూర్తి పేరు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇట్లా శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి శక్తి మోచక చర్య అంటాం. శక్తితో పాటు ఉష్ణం అనేటువంటిది కూడా విడుదలవుతుంది అన్నమాట, వేడి విడుదలవుతుంది. అందుకే దీన్ని ఉష్ణ మోచక చర్య అని కూడా అంటారు. చూడండి, శ్వాసక్రియలో భాగంగా ఆక్సీకరణ చర్య మొట్టమొదట జరిగేటువంటిది ఆక్సీకరణ క్రియనే. దాని తర్వాత విచ్ఛిన్న క్రియ. ఈ విచ్ఛిన్న క్రియలో భాగంగా ఏర్పడేటువంటివి శక్తి, ఉష్ణము. కాబట్టి శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య, ఇది మనం గుర్తుంచుకోవాలి దయచేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, మనం కావాలంటే గ్లూకోజ్ అణువు ఎలా విడగొట్టబడుతుంది. గ్లూకోజ్ C6H12O6 ఇది ఒక ఆహార పదార్థం అన్నమాట. గ్లూకోజ్ అనేటువంటిది, ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్తో కలుస్తుంది. వాతావరణం నుంచి ఆక్సిజన్ వచ్చింది కదా, ఆక్సిజన్తో కలుస్తుంది అనమాట. ఓకేనా, ఆహార పదార్థాలు ఆక్సిజన్తో కలిసిపోతుంది. ఇలా ఆక్సిజన్తో కలిసి విచ్ఛిన్నం చేయబడుతుంది అనమాట. గ్లూకోజ్ అణువు ఏమవుతుందంటే విచ్ఛిన్నం చేయబడుతుంది. విచ్ఛిన్నం చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. CO2. ఈ CO2తో పాటు H2O ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. H2Oతో పాటు శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. శక్తితో పాటు వేడిని ఏర్పడుతుంది, వేడి. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఆహార పదార్థాలు ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందుతూ ఉంది. దీన్ని ఆక్సీకరణ చర్య అంటాం. ఇలా చెందడం వల్ల విచ్ఛిన్నం చేయబడుతున్నాయి. విచ్ఛిన్నం చేయబడుతున్నాయి కాబట్టి విచ్ఛిన్న క్రియ. ఈ విచ్ఛిన్న క్రియలో భాగంగా శక్తి ఏర్పడుతుంది, ఉష్ణం ఏర్పడుతుంది. కాబట్టి శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య, ఇట్లాంటివన్నీ జరుగుతాయి, గుర్తుంచుకోవాలి. ఇది మనకు జరిగేదన్నమాట. ఇది గ్లూకోజ్ ఆహార పదార్థం మన శరీర భాగాల్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, శక్తి, వేడి. ఈ శక్తి ఎక్కడ నిల్వ ఉంటుందంటే ఓకేనా, మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. మైటోకాండ్రియాను కణశక్తియ భాండాగారము అంటారు. ఏ రూపంలో నిల్వ ఉంటుంది శక్తి అంటే ఏటీపీ రూపంలో. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో నిల్వ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఒక ఏటీపీ ఎంతకు సమానము? 7200 క్యాలరీల శక్తికి సమానం అన్నమాట. ఎక్కడ నిల్వ ఉంటుంది ఏటీపీ? మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. ఏటీపీ రూపంలో శక్తి అనేటువంటిది మైటోకాండ్రియా కణంలో నిల్వ ఉంటుంది, కణాంగంలో. అందుకే మైటోకాండ్రియాని ఏమంటారంటే కణశక్త్య భాండాగారము అంటారు. కణశక్త్య భాండాగారము, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, భాండాగారము. ఇది మనకు ఒక ఫార్ములా రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ఇందులోనే కనిపిస్తూ ఉంది ఆక్సీకరణ చర్య, ఇందులోనే కనిపిస్తుంది విచ్ఛిన్న క్రియ, శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ. మానవుని శ్వాస వ్యవస్థలో భాగంగా ఏమేమి భాగాలు ఉన్నాయి, ఆ భాగాల్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి ఇప్పుడు మనం చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరుస భాగాన్ని ఇప్పుడు చూద్దాం. వరుస భాగాల పరంగా చూసినప్పుడు మొదటి భాగం బాహ్య నాసికారంధ్రం. ఈ బాహ్య నాసికారంధ్రాలు అనేటువంటివి ఎక్కడికి తెరుచుకుంటాయంటే నాసికాగ్రానికి తెరుచుకుంటాయి. నాసికాగ్రం అనే భాగం ఏ భాగంలోకి తెరుచుకుంటుందంటే అంతర నాసికారంధ్రం
అంతరనాసికారంధ్రం గుర్తుంచుకోవాలి. వరుసగా ఉన్నటువంటి అవయవాల క్రమం మనం చూస్తున్నాం. దీంట్లో శ్వాసక్రియలో భాగంగా మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్న భాగాలు ఇవి. బాహ్య నాసికారంధ్రం, నాసికాగ్రం, అంతరనాసికారంధ్రం, దీనిని ముక్కు అంటాం. నాసిక అంటే ముక్కు. బాహ్య నాసికారంధ్రం, నాసికాగ్రం, అంతర్నాసికారం అంతా కలిపి ముక్కులాగా మనం భావించవచ్చు, ఒక అవయవం ముక్కు. ఈ అంతర్నాసికారంధ్రాలు ఏ భాగంలోకి తెరుచుకుంటాయి? గ్రసని అనే భాగంలోకి తెరుచుకుంటాయి. ఏ భాగంలోకి? గ్రసని. గ్రసని అనేటువంటి భాగం శ్వాస వ్యవస్థలో ఏ భాగంలోకి తెరుచుకుంటాయి? గుర్తుంచుకోవాలి. గ్రసని స్వరపేటికలోకి. స్వరపేటిక అను భాగము వాయునాళంలోకి తెరుచుకుంటుంది. స్వరపేటిక అను భాగము వాయునాళంలోకి తెరుచుకుంటుంది. వాయునాళము. ఈ వాయునాళము అనేటువంటిది రెండుగా చీలి మన ఛాతి భాగంలోకి వెళ్తుంది. వాయునాళం అనేది రెండుగా చీలి మన ఛాతి భాగంలోకి వెళ్తుంది. వీటిని శ్వాసనాళాలు అంటారు. శ్వాసనాళం. ఈ శ్వాసనాళం ఎక్కడికి తెరుచుకుంటుంది అంటే ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుంది. గుర్తుంచుకోవాలా? ఊపిరితిత్తులు. బాహ్య నాసికారంధ్రం నుంచి నాసికాగ్రానికి, నాసికాగ్రం నుంచి అంతరనాసికారంధ్రాలు గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. బాహ్య నాసికారంధ్రం, నాసికాగ్రము, అంతర్నాసికారంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళము, ఊపిరితిత్తులు. బాగా గుర్తుంచుకోవాలి. వరుసక్రమం అనేది శ్వాస వ్యవస్థలోని భాగాల వరుసక్రమం ఇది. ఈ బాహ్య నాసికారంధ్రం నుంచి ఊపిరితిత్తుల వరకు మనకు వాతావరణంలోని ఆక్సిజన్ అనేటువంటిది పోతుంది. దీనిని ఇట్లా ఉన్నటువంటి మార్గాన్ని ఆక్సిజన్ మార్గము అంటారు. ఆక్సిజన్ మార్గం ఇది. అదే ఊపిరితిత్తుల నుంచి మళ్ళా బయటకు వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. ఇట్లా ఓకేనా? ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. దీనిని కార్బన్ డైఆక్సైడ్ మార్గము అంటారు. ఆక్సిజన్ మార్గము అనేటువంటిది బాహ్య నాసికారంధ్రం నుంచి ప్రారంభించబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మార్గం అనేది శ్వాసనాళంలో చివరి భాగమైన ఊపిరితిత్తుల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది కార్బన్ డైఆక్సైడ్ మార్గం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం. సరే, ఇది శ్వాస వ్యవస్థలో, మానవుని శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి అవయవాల వరుసక్రమం. ఇదంతా ముక్కు. ముక్కులో ఫస్ట్ కనిపించేది మనకు బయట కనిపిస్తూ ఉంటాయి రెండు రంధ్రాలు. వాటి బాహ్య నాసికారంధ్రాలు అంటారు. బాహ్య నాసికారంధ్రాల లోపలికి వెళ్తే అంతర్నాసికారంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా నాసికాగ్రం అనమాట. ఈ భాగమే చాలా వెరీ ఇంపార్టెంట్. నాసికాగ్రంలో ఏమేమి జరుగుతుంది అనేది మనం అక్కడ చూస్తాం. ఓకేనా? ఇదంతా ఒక అవయవంగా మనం తెలుసుకుంటాం, మనం రాసుకుందాం. ఓకేనా? సరే, ఈ భాగాల గురించి మీరు నేర్చుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని ఒక్కొక్క దాని గురించి మనం చూస్తాం ప్రత్యేకంగా. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఏ భాగాన్ని చూద్దాం? ముక్కు అనే భాగం గురించి చూద్దాం. ముక్కు అధ్యయన శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. ముక్కు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే కనుక రైనాలజీ. ముక్కుకు మనం కలిగించే వ్యాధి ఒకటి ఉంటుంది, జలుబు. ముక్కుకు మనం వ్యాధి అనగానే జలుబు చెప్తూ ఉంటాం అంతే. జలుబు ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే రైనో వైరస్ వల్ల వస్తుంది. రైనో వైరస్ వల్ల కలిగే వ్యాధి జలుబు. ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధి. జలుబు అనేది బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా, ప్రోటోజోవన్ డిసీజా, ఫ్లాటీ ఎల్మింతిస్ డిసీజెస్ అని అడుగుతారు. అప్పుడు వైరస్ అని చెప్పాలి. ఏ వైరస్ వల్ల వస్తుంది జలుబు అంటే రైనో వైరస్ వల్ల వస్తుంది. ముక్కు పైన గల వెంట్రుక మార్పు చెంది ఒక కొమ్ములాగా మార్పు చెందిన జీవి రైనోసిరాస్. రైనోసిరాస్ అంటే ఖడ్గమృగము. గుర్తుంచుకోవాలి. ముక్కు అధ్యయన శాస్త్రాన్ని రైనాలజీ అంటాం. ముక్కుకు వచ్చే వ్యాధి జలుబు.
జలుబును కలిగించే వైరస్ రైనో వైరస్ గుర్తుంచుకోవాలి. జలుబును కలిగించే వైరస్ ఏదంటే రైనో వైరస్. ముక్కు పైన గల వెంట్రుక మార్పు చెంది కొమ్ములాగా ఏర్పడిన జీవి ఖడ్గమృగము. ఖడ్గమృగం గుర్తుంచుకోవాలి. ఖడ్గమృగాన్ని రైనోసిరాస్ అంటాం. మన దేశంలో ఖడ్గమృగాలకు చెందిన గొప్ప పార్క్ ఏదంటే కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్. అది దేనికి ప్రసిద్ధి అంటే రైనోసిరాసులకు ప్రసిద్ధి. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం మీకు రాసుకోండి కావాలంటే అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అని అడుగుతుంటాడు. పులుల, సింహాల, ఖడ్గమృగాలు. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఖడ్గమృగాన్ని రైనోసిరాస్ అంటారు. ఎందుకంటారంటే ముక్కు కొమ్ములాగా మార్పు చెంది ఉంటుందన్నమాట ఈ జీవులలో. ఓకేనా? సరే, ముక్కు విషయానికి వస్తే ఇది ఒక జ్ఞానేంద్రియం. ముక్కు అనేటువంటిది 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అందులో ఒక జ్ఞానేంద్రియం ఏదంటే ముక్కు. ఒక జ్ఞానేంద్రియం ఇది ముక్కు అనేది. వాసనను గుర్తించేటువంటి జ్ఞానేంద్రియం. దీని ఉపయోగం ఏంటి? వాసనను గుర్తిస్తుంది. వాసనను గుర్తించేటువంటి జ్ఞానేంద్రియం ఏదంటే ముక్కు. ముక్కు వాసనను గుర్తించడానికి ఉపయోగపడే గ్రాహకాలను ఏమంటారంటే గ్రాణగ్రాహకాలు అంటారు. గ్రాణగ్రాహకాలు గుర్తుంచుకోవాలి. వాసనను గుర్తించే గ్రాహకాలు ఏముంటాయి ముక్కులో అంటే గ్రాణగ్రాహకాలు ఉంటాయి. గ్రాణగ్రాహకాలు. ఓకేనా? అదేవిధంగా ముక్కులో మొదటి భాగం బాహ్య నాసికారంధ్రం, ముక్కులోని మధ్య భాగం నాసికాగ్రం, ముక్కులోని చివరి భాగం అంతర నాసికారంధ్రం. ముక్కులో కనిపించే భాగాలు అని పెట్టుకొని మీరు ఈ 3 రాసుకోవచ్చు. బాహ్య నాసికారంధ్రాలు, నాసికాగ్రము, అంతర నాసికారంధ్రం. శ్వాస వ్యవస్థలో మొదటి భాగం ముక్కు. శ్వాస వ్యవస్థలో మొదటి భాగం ఏది? ముక్కు. ముక్కులో కనిపించే భాగాలు బాహ్య నాసికారంధ్రాలు. మనకు 2 రంధ్రాలు కనిపిస్తాయి చూడగానే, అవి బాహ్య నాసికారంధ్రాలు. ఈ బాహ్య నాసికారంధ్రాల పైన ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా మనకు నాసికాగ్రం అంటాం. నాసికాగ్రం. నాసికాగ్రం అనే తర్వాత అంతర నాసికారంధ్రాలు. లోపల 2 రంధ్రాలు ఉంటాయి, దాన్ని అంతర నాసికారంధ్రాలు అంటారు. గుర్తుంచుకోవాలి. ఈ ముక్కు కొన అనేటువంటిది మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. ముక్కు కొన దేని చేత ఏర్పడి ఉంటుంది? మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. మృదులాస్థి గుర్తుంచుకోవాలి. మృదులాస్థి అనగా మెత్తని ఎముకల నిర్మాణం. ఈ మృదులాస్థిలో ఉన్న ప్రోటీన్ అంటే ముక్కులో ఏ ప్రోటీన్ ఉంటుంది అంటే కాండ్రిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మృదులాస్థిలో కాండ్రిన్ ఉంటుంది కాబట్టి ముక్కులో కూడా కాండ్రిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కాండ్రిన్. బాహ్య నాసికారంధ్రాల నుంచి వాయువులు మొట్టమొదట లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బాహ్య నాసికారంధ్రాల గుండా వాతావరణంలోని వాయువులు ఎక్కడికి చేరుతాయంటే నాసికాగ్రానికి చేరుతాయి. నాసికాగ్రంలో కనిపించే భాగాలు మనం చూడాలి ఇప్పుడు. నాసికాగ్రంలో కనిపించే భాగాలు. నాసికాగ్రంలో కనిపించే భాగాలు. ఇది ముక్కు అనుకుందాం. ఇది ముక్కు అనుకుంటే ఇవి బాహ్య నాసికారంధ్రాలు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? బాహ్య నాసికారంధ్రాలు. ఈ లోపల ఉన్నటువంటివి అంతర నాసికారంధ్రాలు. లోపల ఉన్నటువంటిది అంతర నాసికారంధ్రాలు. ఈ బాహ్య నాసికారంధ్రాలకు అంతర నాసికారాధ్యాలకు మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా నాసికా కుహరము లేదా నాసికా కక్ష అంటాం. నాసికాగ్రం అన్నమాట. ఇదంతా నాసికాగ్రమే, గుర్తుంచుకోవాలి. ఇట్లా ఉంటుంది ముక్కు అనే భాగం. ఇవి బయట కనిపిస్తా బాహ్య నాసికారంధ్రాలు, లోపల ఉంటాయి అంతర నాసికారంధ్రాలు. మధ్యలో ఉంది కదా, ఇదంతా కూడా నాసికా కుహరము లేదా నాసికా కక్ష అంటారు. నాసికా కుహరము లేదా నాసికా కక్ష అంటారు అన్నమాట. గుర్తుంచుకోవాలి. అంటే బాగా నేను చెప్తున్నా, వివరిస్తున్నా ముక్కుకు సంబంధించి. ఈ నాసికా కుహరము నాసికా కక్షలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే శ్లేష్మ స్తరము అంటారు. ఈ భాగం అంతా కూడా ఓకేనా, శ్లేష్మ స్తరం అనేటువంటిది ఒక త్వచం ఉంటుంది అన్నమాట. శ్లేష్మ స్తరం అంటారు దీన్ని. ఏమంటారు? శ్లేష్మ స్తరం.
వీటిని నాసికా కక్ష గోడలు అంటారు అనమాట. నాసికా కుహర గోడలు అంటారు అనమాట. ఇదంతా గోడలు అనమాట, గోడలాగా ఉన్నాయి సైడ్ కాబట్టి నాసికా గోడలు అంటారు. ఇందులో ఏముంటుందంటే శ్లేష్మ స్తరం ఉంటుంది. శ్లేష్మ స్తరంలో మళ్ళీ ఏముంటాయంటే రోమాలు ఉంటాయి. రోమాలు శ్లేష్మ స్తరము శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది, గుర్తుంచుకోవాలి. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. శ్లేష్మం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక లోపల ఉన్నటువంటి రోమాలను తడిగా ఉంచడంలో అదేవిధంగా వాతావరణం నుంచి దుమ్ము ధూళి వెళ్తుంది. ఆ దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా కాపాడడంలో శ్లేష్మ స్తరం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ శ్లేష్మ స్తరంలోనే ఏముంటాయంటే శైలికామయ నిర్మాణాలు ఉంటాయి, అంటే రోమాలు ఉంటాయి అన్నమాట. ఈ రోమాలను ఎప్పుడు తడిగా ఉంచడంలో శ్లేష్మం ఉపయోగపడుతుంది. బయట నుంచి దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా కూడా శ్లేష్మం కాపాడుతుంది అనమాట, అడ్డుపడుతుంది అనమాట. ఈ రోమాలు కూడా మనం గుర్తించుకోవాలి. శ్లేష్మ స్తరంలో శ్లేష్మము, అదేవిధంగా ఇక్కడ రోమాలు కూడా కనిపిస్తాయి. ఇదంతా నాసికాగ్రంలో కనిపిస్తుంది. నాసికాగ్రం అంటారు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని. నాసికాగ్రము, నాసికా కక్ష, నాసికా కుహరం అని పిలుస్తాం. ఈ సైడ్ ఉన్నటువంటి వాటిని నాసికా కుహర గోడలు అంటారు. శ్లేష్మ స్తరం ఉంటుంది ఇక్కడ. శ్లేష్మ స్తరం నుంచి శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఈ శ్లేష్మం తడిగా ఉండి బయట నుంచి దుమ్ము ధూళి లోపలికి వెళ్లకుండా, అదేవిధంగా రోమాలు ఎప్పుడు పొడిబారకుండా తేమగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది శ్లేష్మము అనేటువంటిది. ఈ శ్లేష్మ స్తరంతో పాటు ఇక్కడ గ్రాహకాలు ఉంటాయి. ఈ గ్రాహకాలే వాసనను గుర్తించే నిర్మాణాలు అన్నమాట. మానవుని శరీరంలో వాసనను గుర్తించే అవయవం ఏదంటే ముక్కు. వాసనను గుర్తించేటువంటి నిర్మాణాలు ఏవంటే గ్రాహకాలు. గ్రాహకాలు పాములలో జాకబ్సన్ అనే నిర్మాణం. ముక్కు కాదు, పాములలో ఏ నిర్మాణం అంటే జాకబ్సన్ అనే నిర్మాణం. పాములలో గ్రాహకంగా తోడ్పడే నిర్మాణం జాకబ్సన్, ముక్కు కాదు. పాములకు కుక్కలకు గ్రాహకాలు అధికంగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి. పాములు, కుక్కలు. గ్రాహకాలు అధికంగా గల జీవులు ఏవి అంటే కుక్కలు, పాములు. భూకంపాలు వచ్చే ముందు ఈ గ్రాహకాలు అధికంగా ఉండడం వల్ల పాములు తెలుసుకుంటాయంట భూకంపాలు వచ్చే ముందు. అదేవిధంగా నేరస్తులను పట్టుకోవడంలో కుక్కలు ఉపయోగపడతాయి. గ్రాహకాలు అధికంగా ఉండడం వల్ల కుక్కలను నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు గ్రాహకాలు సార్కు చేపలు కూడా ఎక్కువగా ఉంటాయి. సార్కు చేపలు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాసనను కూడా గుర్తిస్తుంది అన్నమాట. సార్కు చేప 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దానిని కూడా గుర్తిస్తుంది వాసనను. ఏది? సార్కు చేప. సరే, ఇది మొత్తం మన బాహ్య నాసికారంధ్రాల గురించి, నాసికాగ్రము, అంతనాసికారం అంటే ముక్కు గురించిన సమాచారం. ఓకేనా? చూడండి, ముక్కు అధ్యయన శాస్త్రాన్ని రైనాలజీ అని, ముక్కుకు సంబంధించిన వ్యాధి జలుబును కలిగించే వైరస్ రైనో వైరస్, ముక్కు పైన గల వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా ఏర్పడిన జీవి రైనోసిరాస్ అనగా ఖడ్గమృగం. మన దేశంలో రైనోసిరాసులకు చెందిన అత్యంత గొప్ప నేషనల్ పార్క్ ఏదంటే కజిరంగా నేషనల్ పార్క్. ఇది అస్సాంలో ఉంది. జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. అందులో ఒక ప్రధాన జ్ఞానేంద్రియం ముక్కు. ముక్కు ఉపయోగం ఏంటంటే వాసనను గుర్తించడం. వాసన గుర్తించే అవయవం ముక్కు. వాసనను గుర్తించడానికి ఉపయోగపడే నిర్మాణాలు ముక్కులో ఏముంటాయంటే గ్రాహకాలు ఉంటాయి. ముక్కులో ఉన్న భాగాలు బాహ్య నాసికారంధ్రం, నాసికాగ్రము, అంతనాసికారంధ్రం. వాతావరణంలోని గాలి బాహ్య నాసికారంధ్రం కూడా నాసికాగ్రానికి వచ్చి అంతనాసికారంధ్రానికి చేరుతుంది. ఈ మధ్యలో అంతా కూడా నాసికాగ్రం ఉంటుంది. దీన్నే నాసికా కక్ష, నాసికా కుహరము అంటారు. ఈ నాసికా కక్ష బయటి వైపున కనిపించే నిర్మాణాన్ని నాసికా గోడలు అంటారు. ఇందులో శ్లేష్మ స్తరం ఉంటుంది. శ్లేష్మ స్తరం నుంచి శ్లేష్మము, రోమాలు అనేటువంటివి ఉంటాయి. శ్లేష్మం బయట నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళిని ఆపడము, అదేవిధంగా రోమాలను ఎప్పుడు తడిగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది శ్లేష్మం. అదేవిధంగా ఈ కుహరంలో మన గ్రాహకాలు కనిపిస్తాయి. గ్రాహకాలు
గ్రాహకాలు అధికంగా కలిగిన జీవులు పాములు, అదేవిధంగా కుక్కలు. పాముల విషయానికి వస్తే భూకంపాలు వచ్చే ముందు తెలుసుకోగలవు. కుక్కల విషయానికి వస్తే నేరస్తులను పట్టుకోగలవు. సార్కు చేపలో కూడా గ్రాహకాలు బాగుంటాయి. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసనను కూడా గుర్తించగలదు సార్కు చేప. సరే, ఈ భాగాన్ని మనం చూసాం. వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ బాహ్య నాసికారంధ్రం, నాసికాగ్రం, అంతనాసికారంధ్రం కూడా గ్రసనికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమేమి జరుగుతాయో మనం చూసుకోవాలి. గ్రసని చూడండి, మనం అక్కడ గమనించాము. జీర్ణ వ్యవస్థ నోటితో మొదలవుతుంది, పాయుతో అంతమవుతుంది. జీర్ణ వ్యవస్థ నోరు, ఆస్యకుహరము గ్రసని, ఆహార వాహిక జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయు. అంటే జీర్ణ వ్యవస్థ గురించి ఐడియా ఉండే వాళ్ళకి ఈ భాగాల గురించి ఐడియా ఉంటుంది. నోరు, ఆస్యకుహరము గ్రసని, ఆహార వాహిక జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయు. ఆ జీర్ణ వ్యవస్థలో కనిపించే భాగం ఇక్కడ శ్వాస వ్యవస్థలో కూడా కనిపిస్తుంది. ఆ భాగం ఏది అంటే గ్రసని, గుర్తుంచుకోవాలి. జీర్ణ వ్యవస్థ అంటే ఆహార మార్గము, శ్వాస వ్యవస్థ అంటే వాయు మార్గము. ఆహార మరియు వాయు మార్గాల కూడలి ఏది అంటే గ్రసని. ఆహారము వెళుతుంది, వాయువు వెళుతుంది, గ్రసనిలోకి గుర్తుంచుకోవాలి. ఆహార మార్గము వాయు మార్గాల కూడలి అన్నమాట, జంక్షన్ గ్రసని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫెర్నిక్స్ అంటాం. ఇదంతా నోస్ అనమాట, ఇదంతా నోస్ అయితే ఇది ఫెర్నిక్స్ అనమాట, గ్రసని. గుర్తుంచుకోవాలి. ఆహార వాయు మార్గాల కూడలి కింది వానలో ఏది అని అడిగి కొన్ని భాగాలు ఇచ్చేస్తారు ఆప్షన్లో. అందులో గ్రసని ఆన్సర్ మీరు చేసుకోవాలి. ఆహార వాయు మార్గాల కూడలి గ్రసని. ఇక్కడ మనకు నాసిక, ఇక్కడ మనకు ఆస్యకుహరం అనే భాగం ఉంటుంది కదా జీర్ణ వ్యవస్థలో. అయితే నోరు తర్వాత ఆస్యకుహరం ఉంటుంది. ఈ ఆస్యకుహరం అనేటువంటిది అంతరనాసికా రంధ్రాలకు మరియు ఆస్యకుహరానికి మధ్య ఉన్నటువంటి ఒక కండరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి గాలి జీర్ణ వ్యవస్థలోకి వెళ్లకుండా మధ్యలో కండరం ఆపివేస్తుంది. ఆస్యకుహరం అంటే జీర్ణ వ్యవస్థలో భాగం. ఓకేనా? గాలి అనేటువంటిది ఆస్యకుహరంలోకి వెళ్లకుండా మధ్యలో ఒక కండరం అనేటువంటిది పనిచేస్తుంది. దీన్ని అంగిలి అంటారు, గుర్తుంచుకోవాలి. అంగిలి. కాబట్టి ఇక్కడ ఒక కండరం ఉంది కాబట్టి ఆస్యకుహరంలోకి వెళ్లకుండా గాలి ఎక్కడికి పోతుంది? గ్రసనలోకి పోతుంది అనమాట. ఎక్కడికి పోతుంది? గ్రసనిలోకి వెళ్తూ ఉంది. గుర్తుంచుకోవాలి, గ్రసనలోకి వెళ్తూ ఉంది. గుర్తుంచుకోవాలి. అంతరనాసికా రంధ్రానికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆస్యకుహరానికి మధ్య కలిగినటువంటి కండరాన్ని అంగిలి అంటారు. ఈ అంగిలి ఉండడం వల్ల వాయువు అనేటువంటి అంతర్నాసికా రంధ్రం గుండా ఆస్యకుహరం చేరకుండా గ్రసనలోకి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్గా గ్రసనలోకి చేరుతుంది. సరే, గ్రసనలో ఏం జరిగింది అంటే ఇది ఆహార మరియు వాయు మార్గాల కూడలి. గ్రసని దేనిలోకి తెచ్చుకుంటుంది అంటే స్వరపేటికలోకి తెచ్చుకుంటుంది. స్వరపేటిక చాలా వెరీ ఇంపార్టెంట్. స్వరపేటిక హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. స్వరపేటిక హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. స్వరపేటిక. శ్వాస వ్యవస్థలో గ్రసని తర్వాత కనిపించే భాగం స్వరపేటిక. శ్వాస వ్యవస్థలో గ్రసని తర్వాత కనిపించే భాగం ఏదంటే స్వరపేటిక. మానవుని శరీరంలో స్వరాన్ని ఉత్పత్తి చేసే ఒక పెట్ట వంటి నిర్మాణం స్వరపేటిక. స్వరాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక పెట్టలాగా ఉంటుంది. ఒక జత ఉంటుందన్నమాట. వినా, ఒక జత ఉంటుందన్నమాట. గుర్తుంచుకోవాలి. స్వరపేటిక ఒక పెట్ట వంటి నిర్మాణమే స్వరపేటిక. ఈ స్వరపేటిక స్వరాన్ని ఉత్పత్తి చేస్తుంది. గుర్తుంచుకోవాలి. మానవుని శరీరంలో స్వరాన్ని ఉత్పత్తి చేసే ఒక పెట్ట వంటి నిర్మాణాన్ని స్వరపేటిక అంటారు. స్వరపేటిక స్వరాన్ని ఉత్పత్తి చేస్తుంది. స్వరాన్ని ఉత్పత్తి చేయడంలో స్వరపేటికలో ఉన్నటువంటి నిర్మాణాలు స్వరతంత్రులు. గుర్తుంచుకోవాలి. స్వరాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏది? స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంత్రులు. స్వరతంత్రులు వోకల్ కార్డ్స్ అన్నమాట. స్వరతంత్రుల యొక్క పొడవును బట్టి స్వరం అనేటువంటిది మనం అంచనా వేయచ్చు.
స్వరతంత్రుల పొడవును బట్టి స్వరం అనేటువంటిది అత్యధికమా తక్కువగా ఉంటుందని అంచనా వేయచ్చు. స్వరతంత్రులు పొడవుగా ఉంటే స్వరము అధికంగా ఉంటుంది. స్వరతంత్రులు పొట్టిగా ఉంటే ఏర్పడేటువంటి స్వరము తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే మన శరీరంలో ఉన్న స్వరపేటికనే పనిచేయడం అన్నమాట. నేను ఎక్కువగా అరుస్తున్నా అంటే స్వరపేటికలో ఉన్నటువంటి మన ఓకేనా దాన్ని బట్టే మనం గట్టిగా అరవగలము గుర్తుంచుకోవాలి. స్త్రీలలో స్వరతంత్రులు అనేటువంటి పొట్టిగా ఉంటాయి, పురుషులలో స్వరతంత్రులు అనేటువంటి పొడవుగా ఉంటాయి. స్వరతంత్రులు పురుషుల్లో పొడవుగా ఉండడం వల్ల స్త్రీల కంటే స్వరం అనేటువంటిది గంభీరంగా ఉంటుంది పురుషుల్లో. గుర్తుంచుకోవాలి, స్వరతంత్రులు స్త్రీలలో తక్కువగా ఉంటాయి, అంటే పొట్టిగా ఉంటాయి, తక్కువ అని కాదు, పొడవు తక్కువగా ఉంటుందన్నమాట. పొడవుగా ఉండేటువంటిది పురుషుల్లో. కాబట్టి స్త్రీల కంటే పురుషుల్లో స్వరం అనేటువంటిది చాలా గంభీరంగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి సమాచారం స్వరపేటిక గురించి. స్వరపేటిక పై భాగాన స్వరపేటికను కప్పుతో ఒక భాగం ఉంటుందన్నమాట. దీన్ని కొండ నాలుక అంటారు, గుర్తుంచుకోవాలి. ఏమంటారు? స్వరపేటికను కప్పుతూ ఉన్నటువంటి భాగాన్ని కొండ నాలుక లేదా ఉపజిహ్విక అంటారు, గుర్తుంచుకోవాలి. కొండ నాలుక లేదా ఉపజిహ్విక అంటారు. ఇంగ్లీష్లో అయితే కనుక ఎపిగ్లాటైట్స్ అంటాం అన్నమాట. సరే, స్వరపేటికను కప్పుతూ ఉన్నటువంటి నిర్మాణాన్ని కొండ నాలుక లేదా ఉపజిహ్విక అంటారు. ఈ కొండ నాలుక మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. మృదులాస్థి మెత్తని ఎముకల చేత ఏర్పడిన నిర్మాణం కొండ నాలుక అనమాట. అంటే కొండ నాలుకలో ఉన్నటువంటి ప్రోటీన్ కాండ్రిన్, మృదులాస్థి కాండ్రిన్ అనే ప్రోటీన్ చేత ఏర్పడి ఉంటుంది కదా, కాబట్టి కొండ నాలుకలో ఉన్న ప్రోటీన్ ఏదంటే కాండ్రిన్. ఏంటి దీని ఉపయోగం శ్వాస వ్యవస్థ పరంగా అంటే, ఈ కొండ నాలుక అనేటువంటిది ఆహార మార్గాన్ని వాయు మార్గాన్ని వేరు చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఆహార మార్గం అనేటువంటిది ఉంటుంది, శ్వాస వ్యవస్థలో వాయు మార్గం అనేటువంటిది పనిచేయాలి. కాబట్టి ఆహారం అనేటువంటిది శ్వాసనాళంలోకి చేరకుండా మధ్యలో కొండ నాలుక అనేటువంటిది అడ్డుపడుతూ ఉంది. కొండ నాలుక అడ్డుపడడం వల్ల గ్రసనిలోని వాయువు అనేటువంటిది స్వరపేటికలకి చేరిపోతుంది అన్నమాట, గుర్తుంచుకోవాలి. స్వరపేటికలకి చేరిపోతుంది, ఇది అడ్డుపడుతుంది కొండ నాలుక అనేటువంటిది. ఒక్కోసారి మనకు పొరపోవడం అంటూ ఉంటాం, ఎక్కడో ఆలోచించుకుంటూ ఆహారం తింటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆహారం వాయు మార్గంలోకి చేరుతుంది, మనం తినే ఆహారం వాయు మార్గంలోకి చేరడం జరుగుతుంది. అప్పుడు పొరపోతుంది అనమాట, అప్పుడు మనకు గుర్తు చేస్తుంది అనమాట. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. కొండ నాలుక గురించి కూడా ఉన్న సమాచారం. కొండ నాలుక అది సరే. ఇది స్వరపేటిక, పైన ఉన్నది కొండ నాలుక. ఈ స్వరపేటిక తర్వాత ఏ భాగంలోకి తెచ్చుకుంటుందంటే వాయునాళంలోకి తెచ్చుకుంటుంది. స్వరపేటిక వాయిస్ బాక్స్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. వాయిస్ బాక్స్, వాయిస్ను ఉత్పత్తి చేసేటువంటి బాక్స్ కాబట్టి వాయిస్ బాక్స్. సరే, స్వరపేటిక దేనిలోకి తెచ్చుకుంటుంది? వాయునాళంలోకి తెచ్చుకుంటుంది. వాయునాళంలోకి తెచ్చుకుంటుంది. వాయునాళంలోకి. దీని గురించి మళ్ళీ ఒక డయాగ్రామ్ వేస్తాం మనం, సింపుల్గా ఇక్కడ చెప్తున్నా. వాయునాళం, ఈ వాయునాళం చూడడానికి ఎలా ఉంది? సన్నగా పొడవైన గొట్టం వంటి నిర్మాణమే వాయునాళం, గుర్తుంచుకోవాలి. సన్నగా పొడవుగా ఉన్నటువంటి గొట్టం వంటి నిర్మాణం వాయునాళము. ఈ వాయునాళము మృదులాస్థి ఎముకల చేత ఏర్పడి ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇది కూడా మృదులాస్థి ఎముకల చేతనే, మెత్తని ఎముకల చేతనే ఏర్పడి ఉంటుంది వాయునాళం, గొంతు. ఈ వాయునాళం అధ్యయన శాస్త్రాన్ని లేదా గొంతు అధ్యయన శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు, గుర్తుంచుకోవాలి. లారింజాలజీ, గొంతు అధ్యయన శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. మృదులాస్థి ఎముకల చేత ఏర్పడి ఉంటుంది. ఈ వాయునాళంలో పనిచేసే కండరాలు
అనియంత్రిత కండరాల వల్ల ఇది పనిచేస్తూ ఉంటుంది. అనియంత్రిత కండరాలు ఈ వాయునాళం ముడుచుకుపోకుండా ఉండడంలో కీలక పాత్ర వహించేటువంటిది. ఈ వాయునాళం ఏ నిర్మాణాల చేత ఏర్పడి ఉంటాయి? ఉంగరాకారపు నిర్మాణాల చేత, ఉంగరాకారపు నిర్మాణాలు లేదా సి ఆకారం చేత ఏర్పడి ఉంటాయి. అందువల్ల ఇవి ముడుచుకుపోవంట. వాయునాళం అనేటువంటి ముడుచుకుపోకుండా ఉంటుంది. ఉంగరాకారపు నిర్మాణాలు, ఉంగరాకారపు నిర్మాణాలు, వాయునాళం ఉంగరాకారపు లేదా సి ఆకారపు నిర్మాణంలో ఏర్పడి ఉంటుంది అన్నమాట. ఇది మన వాయునాళము అంటే ఇక్కడ కనిపించేదంతా కూడా వాయునాళము. గొంతు అధ్యయన శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. మన గొంతు మృదులాస్థి ఎముకల చేత ఏర్పడి ఉంటుంది. ఈ గొంతు ఉంగరాకారపు లేదా సి ఆకారపు నిర్మాణాల చేత ఏర్పడి ఉండడం వల్ల మనకు ఓకేనా ఈ వాయునాళం అనేటువంటిది ముడుచుకుపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మెత్తని ఎముకల చేత ఏర్పడి ఉంటుంది, మృదులాస్థి చేత. ఈ స్వరపేటిక అనేటువంటిది వాయునాళంలోకి తెచ్చుకుంటుంది శ్వాస వ్యవస్థలో. ఇది ఆ నిర్మాణం వచ్చి మనం అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ వాయునాళము తర్వాత దేనిలోకి తెచ్చుకుంటుంది అంటే శ్వాసనాళంలోకి తెచ్చుకుంటుంది. దేనిలోకి తెచ్చుకుంటుంది? శ్వాసనాళంలోకి తెచ్చుకుంటుంది అనమాట. శ్వాసనాళంలోకి తెచ్చుకుంటుంది, గుర్తుంచుకోవాలి. ఈ వాయునాళము అనేది 2 శ్వాసనాళాలుగా చీలిపోతుంది. వాయునాళం దేనిగా చీలిపోతుంది? 2 శ్వాసనాళాలుగా చీలిపోతుంది. వాయునాళము అంటే విండ్ ట్యూబ్ అనమాట. విండ్ గాలి వెళ్ళేటువంటిది కాబట్టి. శ్వాసనాళము అంటే రెస్పిరేషన్ ట్యూబ్. ఒక శ్వాసనాళం. ఈ వాయునాళము 2 శ్వాసనాళాలుగా చీలిపోయి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తాయి. ఏ అవయవంలోకి తెరుచుకుంటాయి శ్వాసనాళాలు అంటే ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటాయి, గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటాయి. 2 శ్వాసనాళాలుగా చీలిపోవడము. ఈ 2 శ్వాసనాళాలు ఎక్కడికంటే కనుక ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటాయి. ఇప్పుడు మనం దేని గురించి చదవాలా? ఊపిరితిత్తుల గురించి చదవాలి. దేని గురించి చదవాలి? ఊపిరితిత్తులు. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఊపిరితిత్తులు అనేటువంటి నిర్మాణం. ఊపిరితిత్తులు రెడీ పెట్టుకోండి. ఫస్ట్ మనం ముక్కు గురించి నేర్చుకున్నాం. ముక్కు తర్వాత భాగము గ్రసని తర్వాత భాగము స్వరపేటిక వాయునాళము శ్వాసనాళము ఊపిరితిత్తులు. ఇప్పుడు ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రాన్ని పల్మనాలజీ లేదా ఫ్లూరాలజీ అంటారు, గుర్తుంచుకోవాలి. పల్మనాలజీ లేదా ఫ్లూరాలజీ. ఊపిరితిత్తుల బరువు 950 గ్రాములు. ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రాన్ని పల్మనాలజీ అని లేదా ఫ్లూరాలజీ అని పిలుస్తారు. ఊపిరితిత్తులు 950 గ్రాముల బరువును కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులు 2 ఉంటాయి మానవ శరీరంలో. ఏ రంగులో ఉంటాయి? బూడిద వర్ణంలో ఉంటాయి. ఊపిరితిత్తుల వర్ణం బూడిద వర్ణం. అదే చిన్న పిల్లల్లో అయితే గులాబీ వర్ణంలో ఉంటాయి. చిన్న పిల్లలలో గులాబీ వర్ణంలో, పెద్దవారిలో బూడిద వర్ణంలో. ఓవరాల్గా ఊపిరితిత్తులు బూడిద వర్ణంలో ఉంటాయి. చిన్న పిల్లల్లో అయితే పింక్ కలర్లో ఉంటాయి, పింక్ గులాబీ. ఈ ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయంటే ఉదర భాగంలో మీడియాస్టీనం అనేటువంటి ఖాళీ ప్రదేశంలో అమరి ఉంటాయి. మీడియాస్టీనం అనేటువంటి ఖాళీ ప్రదేశంలో అమరి ఉంటాయి. ఊపిరితిత్తులు 2 ఉంటాయంటున్నాం. కుడి ఊపిరితిత్తి పెద్దది, ఎడమ ఊపిరితిత్తి చిన్నది. కుడి ఊపిరితిత్తి పెద్దది, ఎడమ ఊపిరితిత్తి చిన్నది, గుర్తుంచుకోవాలి. కుడి ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి. పెద్దది కుడి ఊపిరితిత్తి కావాలా కాబట్టి ఎన్ని లంబికలు ఉంటాయి? ఎక్కువగా గుర్తుంచుకుంటే 3. ఎడమ ఊపిరితిత్తి కదా, చిన్నది కదా కాబట్టి 2 లంబికలు. ఇట్లా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకేనా. మానవుని యొక్క శ్వాసక్రియలో క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఊపిరితిత్తి. మానవుని శరీర శ్వాసక్రియ పరంగా పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి అవయవం, ప్రధాన అవయవం ఏదంటే ఊపిరితిత్తి. అత్యంత క్రియాత్మక అవయవం అన్నమాట. దేని పరంగా? శ్వాస వ్యవస్థ పరంగా. నెక్స్ట్ ఊపిరితిత్తి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అడిగితే వాయుగోణులు అని చెప్పాలి.
ఊపిరితిత్తు యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే వాయుగోని. అంటే ఊపిరితిత్తులో వాయుగోనులు అనేటువంటి గదులు ఉంటాయి. ఓకేనా. ఓవరాల్గా శ్వాస వ్యవస్థకు ప్రధాన అవయవం ఊపిరితిత్తు అయితే, అంటే ఊపిరితిత్తులు పనిచేయడానికి వాయుగోనులు ఉంటాయి. అంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది ఊపిరితిత్తులది అని అడుగుతాడు, వాయుగోనులు. శ్వాస వ్యవస్థలో క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఊపిరితిత్తి. ఆ రెండు పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఊపిరితిత్తి ఆకారం త్రిభుజాకారం, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. త్రిభుజాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి ఊపిరితిత్తులు, త్రిభుజాకారంలో ఉంటాయి. ఊపిరితిత్తులో స్పాంజ్ నిర్మాణాన్ని పోలి ఉంటాయి. స్పాంజ్ నిర్మాణాన్ని పోలి స్థితిస్థాపకతను ప్రదర్శిస్తాయి. ఊపిరితిత్తులో దేన్ని ప్రదర్శిస్తాయంటే స్థితిస్థాపకతను ప్రదర్శిస్తాయి. రేడియోధార్మిక కిరణాలకు మానవుని శరీరంలోని ఏ అవయవం మొట్టమొదటిసారిగా ప్రభావితం చూపుతుంది అని ఎగ్జామ్ అడుగుతుంటారు. రేడియోధార్మిక కిరణాలకు మొట్టమొదటిసారిగా ప్రభావితం చూపే అవయవం ఊపిరితిత్తి. మానవుని శరీరంలో నీటిలో తేలియాడే ఏకైక అవయవం ఊపిరితిత్తి. మానవుని శరీరంలో నీటిలో తేలియాడే ఏకైక అవయవం ఊపిరితిత్తి. మనం మానవ శరీరంలో ఏ అవయవం అయినా తీసి నీటిలో వేసినప్పుడు అవి తేలవు. నీటిలో తేలియాడే ఏకైక అవయవం ఏదంటే కనుక ఊపిరితిత్తి. రేడియోధార్మిక కిరణాలకు మొట్టమొదటిసారిగా మానవ శరీరంలోని ఏ అవయవం ప్రభావితం చూపుతుంది అంటే ఊపిరితిత్తి. ఎందుకంటే స్థితిస్థాపకతను ప్రదర్శించడం వల్ల. దీని నిర్మాణం స్పాంజ్ను పోలి ఉంటుంది, ఆకారం త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ ఊపిరితిత్తి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం, క్రియ అంటే పని చేయడం, నిర్మాణం అంటే ఏర్పడడం. ఓకేనా. దాని పరంగా వాయుగోనులే పనిచేస్తాయి. శ్వాస వ్యవస్థలో క్రియాత్మక ప్రమాణం ఊపిరితిత్తి. ఊపిరితిత్తి అధ్యయన శాస్త్రాన్ని పల్మనాలజీ అంటారు. ఊపిరితిత్తి 950 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. 2 ఊపిరితిత్తులు ఉంటాయి. బూడిద వర్ణంలో ఉంటాయి, చిన్నపిల్లలు అయితే పింక్ రంగులో ఉంటాయి. ఉదరంలో అంటే ఛాతి భాగంలో మీడియాస్టినం అనే భాగంలో అమరి ఉంటాయి. ఓకేనా. కుడి ఊపిరితిత్తి పెద్దది, ఎడమ ఊపిరితిత్తి చిన్నది. 3 లంబికలు కుడి ఊపిరితిత్తులో ఉంటాయి, ఎడమ ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి. ఎన్ని లంబికలు ఉంటాయి? 2 లంబికలు ఉంటాయి. 300 మిలియన్ల వాయుగోనులు ఉంటాయి. ఊపిరితిత్తులో ఎన్ని మిలియన్ల వాయుగోనులు ఉంటాయి? 300 మిలియన్లు. 300 మిలియన్లు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. 300 మిలియన్లు ఉంటాయి. ఊపిరితిత్తి పరంగా ఎంత వాయువుల యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? ఎంత వాయువుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఊపిరితిత్తి? 5800 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఊపిరితిత్తి ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? సామర్థ్యం అన్నమాట. 5800 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఒక రోజుకు ఎంత వాయువును తీసుకొని వదిలేస్తుంది ఊపిరితిత్తి అంటే 500 మిల్లీలీటర్లు మాత్రమే. 500 మిల్లీలీటర్లు. ఎప్పటికీ ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాయువు 1200 నుంచి 1400 మిల్లీలీటర్లు వాయువు. ఓవరాల్గా తీసుకున్న ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? 5800 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఒక్క రోజుకు ఊపిరితిత్తులు మన శరీరంలో వాయువును ఎంత తీసుకుని వదిలేస్తాయి అంటే 500 మిల్లీలీటర్లు. ఓకేనా. వదిలేసినా సరే ఓకేనా ఖచ్చితంగా ఊపిరితిత్తుల్లో ఎంత నిల్వ ఉంటుంది వాయువులు అంటే కనుక 1200 నుంచి 1400 మిల్లీలీటర్లు ఎప్పటికీ నిల్వ ఉంటుందంట, గుర్తుంచుకోవాలి. ఎప్పటికీ నిల్వ ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్, ఊపిరితిత్తుని ఆవరించి ఉన్న త్వచం ఫ్లూరా త్వచం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తుని ఆవరించి 2 త్వచాలు ఉంటాయి. ఆ 2 త్వచాలను ఏమంటారంటే ఫ్లూరా త్వచము అంటారు. ఫ్లూరా త్వచము చూడండి, ఫ్లూరాలజీ. ఫ్లూరా త్వచం అధ్యయన శాస్త్రాన్ని ఫ్లూరాలజీ అంటాం. ఊపిరితిత్తు అధ్యయన శాస్త్రం ఒకసారి ఫ్లూరాలజీ అని అడుగుతాడు. పల్మనాలజీ ఏదో ఒకటి ఇస్తాడు ఆప్షన్స్లో, దాన్ని ఆన్సర్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఓకేనా. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన సమాచారం. నెక్స్ట్, ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారంటే పుపుస శ్వాసక్రియ అంటారు. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను పుపుస శ్వాసక్రియ అంటారు, గుర్తుంచుకోవాలి. పుపుస శ్వాసక్రియ, పల్మినరీ రెస్పిరేషన్. పుపుస శ్వాసక్రియ ఇంగ్లీష్ ఏమంటారంటే కనుక పల్మినరీ రెస్పిరేషన్ అంటారు. పుపుస శ్వాసక్రియకు ఎగ్జాంపుల్ గల జీవులు అంటే శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తు ద్వారా జరిగేటువంటి జీవులు ఏమున్నాయి?
సకశేరుకాలలో సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. గుర్తుంచుకోవాలి, క్షీరదాలు అంటే మానవుడు బెస్ట్ ఎగ్జాంపుల్. పిల్లల్ని కానీ పాలిచ్చే జంతువులు క్షీరదాలు. పక్షులు, సరీసృపాలు అంటే నేలపైన పాకుతూ ఉంటాయి కదా సరీసృపాలు, పాములు, తొండలు, బల్లులు, ఇవన్నీ ఒక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. పుప్పస శ్వాసక్రియ జరుగుతుంది. పుప్పస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది అని అర్థం. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమాచారం. ఈ ఊపిరితిత్తుల్లోనే ఆక్సిజన్ అనేటువంటిది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయము అనేటువంటిది జరుగుతాయి. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయము అనేటువంటిది జరుగుతాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తుల ద్వారానే వాతావరణంలోని ఆక్సిజన్ అక్కడికి చేరి మళ్ళీ రక్తంలో కలిసి అదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అదేదో కార్బన్ డైఆక్సైడ్ వచ్చిన తర్వాత అది బయటకు పంపించేటువంటిది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఊపిరితిత్తుల ద్వారా శ్వాస వ్యవస్థలో. అంటే చివరి భాగం ఆక్సిజన్ పరంగా ఊపిరితిత్తి, కార్బన్ డైఆక్సైడ్ పరంగా మొదటి భాగం ఊపిరితిత్తి, చివరి భాగంగా ఆక్సిజన్, మొదటి భాగంగా కార్బన్ డైఆక్సైడ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట శ్వాస వ్యవస్థలో. రైట్. ఇది మనం వరుస క్రమంలో మానవ శరీరంలో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థలోని భాగాలు. చివరగా మనం ఊపిరితిత్తుల సమాచారాన్ని నేర్చుకున్నాం. దీని గురించి ఊపిరితిత్తుల సమాచారాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ శ్వాసక్రియ రేటు అని ఎగ్జాంపుల్ పెట్టుకోండి. శ్వాసక్రియ రేటు హెడ్డింగ్. శ్వాసక్రియ రేటు అంటే ఏంటో మనం చూడాలి. శ్వాసక్రియ రేటు, శ్వాసక్రియ రేటు మానవుని శరీరంలో ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. మానవుని శరీరంలో ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. రెస్పిరేషన్ రేట్, ఇంగ్లీష్లో రెస్పిరేషన్ రేట్, దానికి డెఫినేషన్ అది. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరోమీటర్. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం ఏది? రెస్పిరోమీటర్. ఆరోగ్యవంతమైన మానవులలో శ్వాసక్రియ నిమిషానికి 18 సార్లు. నిమిషానికి ఎన్నిసార్లు? 18 సార్లు నిమిషానికి. చిన్న పిల్లలలో శ్వాసక్రియ రేటు నిమిషానికి 32 సార్లు. 32 సార్లు. ముసలి వారిలో శ్వాసక్రియ రేటు నిమిషానికి 15 సార్లు. అంటే చిన్న పిల్లలలో ఎక్కువ, వృద్ధులలో తక్కువ, ఆరోగ్యవంతమైన మానవుల్లో పెద్దవాళ్ళలో మీడియంగా ఉంటుంది అన్నమాట. మీడియంగా, ఓకేనా? అది గుర్తుంచుకోవాలి. ఆరోగ్యవంతమైన మానవుల్లో 18 సార్లు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్స్ ఇవన్నీ కూడా మనకు జనరల్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. 32 సార్లు చిన్నపిల్లల్లో, 15 సార్లు ముసలి వారిలో. శ్వాసక్రియ రేటు వ్యాయామం చేసే వారిలో అధికంగా ఉంటుంది. గుర్తుంచుకోవాలి. వ్యాయామం చేసే వారిలో శ్వాసక్రియ రేటు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది, ఓకేనా? రైట్. ఇది శ్వాసక్రియ రేటు. ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరోమీటర్. ఆరోగ్యవంతమైన మానవుల్లో శ్వాసక్రియ రేటు నిమిషానికి 18 సార్లు, చిన్న పిల్లలలో 32 సార్లు, పెద్దవారిలో 15 సార్లు, వ్యాయామం చేసేవారిలో శ్వాసక్రియ రేటు అధికం. నెక్స్ట్, జీవులలో అధికంగా జరిగే శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. మానవ శరీరంలో జరిగే శ్వాసక్రియను కూడా వాయు శ్వాసక్రియ అని అంటాం. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అని 2 రకాలుగా ఉంటాయి. జీవుల్లో ఎక్కువగా జరిగేది వాయు శ్వాసక్రియ, గుర్తుంచుకోవాలి. ఎయిరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. ఎయిరోబిక్ రెస్పిరేషన్ వాయు శ్వాసక్రియ. అదేవిధంగా అవాయు శ్వాసక్రియ అంటే జీవులలో శ్వాసక్రియ 2 రకాలుగా జరుగుతుంది. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ అంటే వాయు సహిత శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే వాయు రహిత శ్వాసక్రియ. వాయు రహిత, వాయు సహిత. వాయు సహిత, వాయు రహిత. అవాయు అంటే వాయు రహిత.
ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో జరగని శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది ఆక్సీకరణం అన్నమాట. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరగదు అవాయు శ్వాసక్రియ. అన్ని రకాల మొక్కలు, జంతువులు లో జరిగేటువంటిదే వాయు శ్వాసక్రియ. ఈస్ట్ అనే శిలీంధ్రాలు, పరాన్న జీవులు, ఇతర జీవులపైన ఆధారపడే జీవులు ఉంటాయన్నమాట. పరాన్న జీవులు, ఈస్ట్ అనేటువంటి శిలీంధ్రం, ఇటువంటి వాటిలో జరిగే శ్వాసక్రియ యానైరోబిక్. ఇది ఎయిరోబిక్, అది యానైరోబిక్ గుర్తుంచుకోవాలి. రెస్పిరేషన్ సరే. ఎక్కువగా అన్ని రకాల మొక్కల్లో, జంతువుల్లో జరిగేటువంటి శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. మానవుల్లో కూడా ఆక్సిజన్ సమక్షంలోనే వాయు శ్వాసక్రియ జరుగుతుంది. ఆక్సిజన్ సమక్షంలో జరగకుండా అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. ఓకే రైట్. ఇక్కడ మనం తెలుసు ఆల్రెడీ, వాతావరణంలోని వాయువులు శ్వాసాంగాల ద్వారా, అంటే మానవ శరీరంలో చూస్తే ఎగ్జాంపుల్ శ్వాసాంగాల ద్వారా చేరి అక్కడి నుంచి రక్తంలో కలిసి ఆక్సిజన్ రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సీహీమోగ్లోబిన్గా మారుతుంది అని చదివాం. ఆక్సీహీమోగ్లోబిన్గా మారుతుంది అనమాట. ఈ ఆక్సీహీమోగ్లోబిన్ అనేటువంటిది శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఆ విచ్ఛిన్నం చేయడం వల్ల శక్తి, ఉష్ణము అనేటువంటిది విడుదలవుతుంది. ఈ శ్వాసక్రియలో, వాయు శ్వాసక్రియలో. ఇక్కడ అంటే గుర్తుంచుకోవాలి, ఆక్సిజన్ సమక్షంలో జరిగింది కాబట్టి దీన్ని ఆక్సీకరణ చర్య అంటాం అనమాట. ఆక్సిజన్ సమక్షంలో జరుగుతూ ఉంది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం చేయబడుతూ ఉంది అనమాట. గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం చేయబడుతుంది పూర్తి స్థాయిలో. అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేటువంటిది పాక్షికంగా విచ్ఛిన్నం చేయబడుతుంది. అంతే. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? ఈస్ట్ అనే శిలీంధ్రం పరాణ జీవుల్లో జరిగే శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియలు ఇడ్లీ పిండి పులియడం, దోశ పిండి పులియడం. దోశ పిండి పులియడం అనేటువంటిది అవాయు శ్వాసక్రియ. మన బేకరీలలో చూస్తే బన్నులు, కేక్స్, బిస్కెట్లు, ఈ బన్నులు తయారు చేయడము, కేక్స్ తయారు చేయడము, అదే బిస్కెట్లు తయారు చేయడం, ఇవన్నీ కూడా అవాయు శ్వాసక్రియ ద్వారానే జరుగుతాయి. గుర్తుంచుకోవాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంది. ఇక్కడ ఏం విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంది అనమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడుదల ప్రక్రియలో భాగంగా మనం చూస్తే ఈ బ్రెడ్ పైన, బన్నుల పైన రంధ్రాలు ఏర్పడతాయి. ఆ బ్రెడ్ పైన రంధ్రాలు ఏర్పడడానికి కారణం అవాయు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడం. అవాయు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేటువంటి ప్రక్రియలో రంధ్రాలు ఏర్పడతాయి బన్నుల పైన, కేకుల పైన. ఇడ్లీ పిండి పులేయడం, దోశ పిండి పులేయడం. అదేవిధంగా బయోగ్యాస్ తయారీలో కూడా అవాయు శ్వాసక్రియనే. అనేక వ్యర్థ పదార్థాలను కులింపజేసి బ్యాక్టీరియాల ద్వారా బయోగ్యాస్ను తయారు చేస్తారు. బయోగ్యాస్లో ఉండేటువంటి వాయువు మీథేన్. గుర్తుంచుకోవాలి, బయోగ్యాస్లో ఏ వాయువు ఉంటుందంటే మీథేన్ అనేటువంటి వాయువు ఉంటుంది. మీథేన్. ఇలా బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట. వ్యర్థ పదార్థాల్లో బ్యాక్టీరియాల ద్వారా మనం బయోగ్యాస్ను తయారు చేయడం జరుగుతుంది. బయోగ్యాస్లో అత్యధికంగా ఉండే వాయువు మీథేన్. ఇడ్లీ పిండి పులేయడము, దోశ పిండి పులేయడము, బన్నుల తయారీ, కేకుల తయారీ, బిస్కెట్ల తయారీలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. ఆల్కహాల్ తయారీలో కూడా, వైన్ వంటి ఆల్కహాల్ తయారు చేస్తారు కదా ద్రాక్ష ద్వారా, అటువంటి దానిలో కూడా అవాయు శ్వాసక్రియనే జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ తీసుకుందాం. C6H12O6 గ్లూకోజ్. ఇది ఆహారం అన్నమాట. గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చెందుతాయి. ఏమైపడతాయి అంటున్నాం? కార్బన్ డైఆక్సైడ్, H2O, ATP రూపంలో శక్తి, 686 కిలో క్యాలరీ శక్తి విడుదలవుతుంది. 686 శక్తి. అదేవిధంగా ఉష్ణం అంటే వేడి విడుదలవుతుంది. గుర్తుంచుకోవాలి.
6O2 6CO2 అనేది ఇది పూర్తి స్థాయిలో మనం చేయడానికి 6H2O. ఇప్పుడు మనకు సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది గ్లూకోజ్ అంటే ఆహార పదార్థాలు, శరీర భాగాల ఆహార పదార్థాలు ఉంటాయి కదా. ఇక్కడ మనకు ఆక్సిజన్ కలవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. దాంతోపాటు నీరు, శక్తి విడుదల అవుతుంది, ఉష్ణం విడుదల అవుతుంది. శక్తి విడుదల అవుతుంది, ఉష్ణం విడుదల అవుతుంది అనమాట. ఓకేనా? అవాయు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనేది కాదు మనకి ఇక్కడ. ఓకేనా? అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేటువంటిది C6H12O6 అనేటువంటిది ఏమవుతుందంటే కనుక మిథైల్ ఆల్కహాల్గా ఏర్పడుతుంది. C2H5OH దేనిగా ఏర్పడుతుంది? మిథైల్ ఆల్కహాల్గా కానీ లాక్టిక్ ఆమ్లం కానీ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇథైల్ ఆల్కహాల్గా లాక్టిక్ ఆమ్లంగా కానీ ఏర్పడుతుంది అనమాట. లాక్టిక్ ఆమ్లంగా కానీ ఏర్పడుతుంది ఇక్కడ, గుర్తుంచుకోవాలి అవాయు శ్వాసక్రియలో. ఏది గ్లూకోజ్ అనేటువంటిది పాక్షికంగా విచ్ఛిన్నం చెందడం వల్ల ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిది కానీ లాక్టిక్ ఆమ్లం కానీ ఏర్పడుతుంది అవాయు శ్వాసక్రియలో. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన సమాచారం. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. మళ్ళీ ఒకసారి చూద్దామా? వాయు శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది, అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరగదు. అనేక జీవులలో, జంతువుల్లో కావచ్చు, మొక్కల్లో కావచ్చు అధికంగా జరిగేది వాయు శ్వాసక్రియ. మానవుల్లో కూడా వాయు శ్వాసక్రియనే జరుగుతుంది. ఆక్సీకరణ చర్య జరుగుతుంది, ఓకేనా? విచ్ఛిన్న క్రియ జరుగుతుంది, శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య, అన్ని చర్యలు జరిగితే అది వాయు శ్వాసక్రియ. ఇక్కడ ఆహార రేణువులు అనేటువంటివి, ఓకేనా, ఇతర ఆల్కహాల్గా ఏర్పడతాయి. అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ సమక్షంలో జరగవు. ఓకేనా? రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అవాయు శ్వాసక్రియ యొక్క ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి పులియడము, దోశ పిండి పులియడము, ఆల్కహాల్ తయారీ చేయడము, కేకులు, బన్నులు, బిస్కెట్ల తయారీ, ఓకేనా, బేకరీ షాపులలో బయోగ్యాస్ తయారీ, అదంతా వాయు శ్వాసక్రియ ద్వారా జరిగే ప్రాసెస్. ఓకేనా? ఇది వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అంటే. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అనేక రకాల జీవులలో శ్వాస వ్యవస్థలో ప్రధాన అవయవాలు ఏమున్నాయి అనేది మనం ఒక లిస్టు నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. జీవులలో శ్వాసాంగాలు అని హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవచ్చు. జీవులలో శ్వాసాంగాలు. ఇప్పుడు మానవుని శరీర శ్వాస వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి అవయవం ఊపిరితిత్తు. అట్లా ఏ జీవుల్లో ఏముంది అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ మనదే తీసుకుందాం. ఊపిరితిత్తులు అనేది ఇక్కడ ఒక అవయవం. శ్వాస వ్యవస్థలో ప్రధాన అవయవంగా ఊపిరితిత్తులు ఏ జీవుల్లో ఉంటాయంటే సరీసృపాలలో పాములు, తొండలు, బల్లులు వీటంతా కూడా ఊపిరితిత్తులే. అదేవిధంగా పక్షులు కూడా. అదేవిధంగా క్షీరదాలు, పిల్లల్ని కని పాలిచ్చే జంతువులని క్షీరదాలే, మమ్మేల్స్ అంటాం. పక్షులు, బర్డ్స్. సరీసృపాలు, హెర్పటైల్స్ అనమాట. హెర్పటైల్స్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఊపిరితిత్తులు అనమాట. ఒకవేళ గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. మానవుడు ఎగ్జాంపుల్ ఇక్కడ. మానవుల్లో ఊపిరితిత్తుల ద్వారానే శ్వాస వ్యవస్థ అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది. సరే, ఈ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ఊపిరితిత్తులతో జరిగే శ్వాసక్రియ ఏమంటారంటే ఉపుస శ్వాసక్రియ అంటారు. గుర్తుంచుకోవాలి. ఏమంటారు? శ్వాసక్రియ పేర్లు ఈ పక్క రాసుకోండి. 3వ కాలంలో ఉపుస శ్వాసక్రియ. ఇంగ్లీష్లో దీన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటారు అన్నమాట. గుర్తుంచుకోవాలి. ఏమంటారు? పల్మనరీ రెస్పిరేషన్. నెక్స్ట్, పుస్తకాకార ఊపిరితిత్తులు. ఇక్కడ లంగ్స్ అన్నమాట. ఇవి ఏమైనా ఊపిరితిత్తులు లంగ్స్ అంటాం. ఇప్పుడు పుస్తకాకార ఊపిరితిత్తులు చూద్దాం. పుస్తకాకార ఊపిరితిత్తులు. తేలులో ప్రధాన అవయవం శ్వాస వ్యవస్థ పరంగా పుస్తకాకార ఊపిరితిత్తులు. తేలు పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను ఉపుస శ్వాసక్రియ అంటారు. ఇక్కడ కూడా పల్మనరీ రెస్పిరేషన్. ఉపుస శ్వాసక్రియ. పుస్తకాకార ఊపిరితిత్తులు అంటే ఎగ్జాంపుల్ తేలు. ఇటువంటి క్రియను ఏమంటామంటే పుపుస శ్వాసక్రియ అంటారు. గుర్తుంచుకోవాలి. పుపుస శ్వాసక్రియ. నెక్స్ట్, మొప్పలు అనేది ఒక శ్వాసాంగం అన్నమాట. మొప్పలు గిల్స్ అంటాం ఇంగ్లీష్లో. మొప్పలను గిల్స్ అంటాం. ఏ జీవులలో మొప్పల ద్వారా అనేది ఇక్కడ మనం గుర్తుంచుకుంటే
చేపలు, నీటిలో ఉండేటువంటి చేపలు మొప్పల ద్వారా జరుగుతాయి. అదేవిధంగా రొయ్యలు, వీటి ద్వారా రొయ్యలు కూడా. అదేవిధంగా కప్పలో ట్యాడ్పోల్ లార్వా ఇంకా ప్రౌఢజీవి కాదనమాట. కప్పలో ప్రౌఢజీవిగా ఇది ఎదగదు, అందుకే దాని ట్యాడ్పోల్ లార్వా అంటాం. లార్వాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మొప్పల ద్వారా శ్వాస వ్యవస్థలో కీలకంగా శ్వాసను జరుపుకుంటాయి అన్నమాట. ఇట్లా మొప్పల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను జల శ్వాసక్రియ అంటారు, గుర్తుంచుకోవాలి. జల శ్వాసక్రియ, ఇంగ్లీష్లో దీన్నే బ్రాచియల్ రెస్పిరేషన్ అంటారు. బ్రాచియల్ రెస్పిరేషన్. పుస్తకాకార మొప్పలు అని ఉంటాయి. పుస్తకాకార మొప్పల ద్వారా జరుపుకునేటువంటివి ఏంటి అంటే పీతలు అన్నమాట. రాచపీత రొయ్యలలో కూడా కొన్ని రకాల రొయ్యల్లో కూడా ఈ పుస్తకాకార మొప్పలు దొరుకుతాయి. ఇది జల శ్వాసక్రియ, గుర్తుంచుకోవాలి. పుస్తకాకార మొప్పలు, రాచపీతలు, రొయ్యలు, జల శ్వాసక్రియ అంటే బ్రాచియల్ రెస్పిరేషన్ అంటాం దాన్ని కూడా. నెక్స్ట్ చర్మం ద్వారా జరిగితే, స్కిన్ ద్వారా జరుగుతాయి. వానపాము అనేక వర్గానికి చెందిన జీవి అన్నమాట. వానపాము, జలగ ఆహారం రక్తము అని చదివాం. జీర్ణ వ్యవస్థలో రక్తం అని చదివాం. జలగ ఆహారం ఏంటంటే రక్తం, రైట్. వానపాము, జలగ. అదేవిధంగా కప్పలన్నీ కూడా చర్మ శ్వాసక్రియ మీద జరుగుతాయి. చర్మ శ్వాసక్రియ, ఇలా చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు. ఈ చర్మ శ్వాసక్రియ ఇంగ్లీష్లో కుటేనియస్ రెస్పిరేషన్ అంటారు. కుటేనియస్ రెస్పిరేషన్. ఇక ప్లాస్మా త్వచం ద్వారా జరిపేటువంటి జీవులు, ప్లాస్మా త్వచం ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి. ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు, అమీబా, పారమేషియం ఇట్లాంటి జీవులు ప్రోటోజోవా. ఇలా ప్రోటోజోవా జీవుల్లో ప్లాస్మా ద్వారా జరగడాన్ని ఏమంటారంటే వ్యాపనము అంటారు. ఈ శ్వాసక్రియను వ్యాపనం అంటారు. డిఫ్యూషన్, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే డిఫ్యూషన్ అంటారు. డిఫ్యూషన్. ఇది ఏ జీవులలో ప్రధాన శ్వాస అవయవం ఏంటి, అటువంటి శ్వాసక్రియని ఏమంటారు అనేది మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. అవునా? చూడండి ఒకసారి చెప్తా. ప్లాస్మా ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులు ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు. ప్రోటోజోవా ఎగ్జాంపుల్ అమీబా, యుగ్లీనా, పారమేషియం. ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు మనకు అమీబా, యుగ్లీనా, పారమేషియం అనమాట. నెక్స్ట్ ఊపిరితిత్తుల ద్వారా సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు. పక్షులు తెలుసు మనకు. సరీసృపాలు అంటే పాములు, తొండలు, బల్లులు. ఇది ఊపిరితిత్తుల ద్వారా. పుస్తకాకార ఊపిరితిత్తులు, వెరీ ఇంపార్టెంట్, తేలు. పుస్తకాకార ఊపిరితిత్తులు తేలు అనమాట. మొప్పల ద్వారా చేపలు, రొయ్యలు, కప్ప, ట్యాడ్పోల్ లార్వా. చేపలు, రొయ్యలు, కప్ప, ట్యాడ్పోల్ లార్వా అని గుర్తుంచుకోవాలి. మొప్పల ద్వారా గిల్స్ అంటాం. పుస్తకాకారం మొప్పలు, హుక్ గిల్స్ అనమాట. ఇక్కడ రాచపీతలు, రొయ్యలు. పుస్తకాకార మొప్పలు, రాచపీతలు, రొయ్యలు. చర్మం వచ్చేసి వానపాము, జలగ, కప్ప. వానపాము, జలగ, కప్ప. సరే, ప్లాస్మా ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను వ్యాపన శ్వాసక్రియ అంటారు. ఊపిరితిత్తుల ద్వారా జరిగితే ఉపుస శ్వాసక్రియ అని, పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరిగితే కూడా ఉపుస శ్వాసక్రియనే. మొప్పల ద్వారా జరిగితే జల శ్వాసక్రియ, పుస్తకాకార మొప్పల ద్వారా జరిగితే జల శ్వాసక్రియ, చర్మం ద్వారా జరిగితే చర్మ శ్వాసక్రియ. ఇవి అనేక రకాల జీవుల్లో శ్వాసక్రియ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చదివాం శ్వాస వ్యవస్థలో. నెక్స్ట్ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులు. అక్కడ వ్యాధులు మిస్ అయినాయి ఊపిరితిత్తుల దగ్గర, అక్కడ వ్యాధులు రాసుకోవాలి. ఇక్కడంతా వ్యాధులు ఆస్తమా, బ్రాంకైటిస్. ఏ అవయవానికి ఏ వ్యాధులు వస్తాయని కీలకంగా మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. బ్రాంకైటిస్. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ, స్పైన్ ఫ్లూ. నెక్స్ట్ సార్స్ అనే వ్యాధి,
సార్స్. ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్-19 కరోనా, కోవిడ్-19 నెక్స్ట్ క్షయ టీవీ, ట్యూబర్క్యులోసిస్ అంటాం, క్షయ. అదేవిధంగా నిమోనియా, డిప్తీరియా, పెర్టుసిస్, నెక్స్ట్ ఫ్లూరిస్, ఇట్లాంటి వ్యాధులనే వస్తాయి. ఆస్తమా శ్వాసనాళికలోనే ఉంటాయి. శ్వాసనాళికలు ముడుచుకుపోవడం వల్ల ఆస్తమా అనేటువంటి శ్వాసకోశ సంబంధ వ్యాధి వస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉబ్బసం అంటాం. ఆస్తమా బ్రాకెట్లో ఉబ్బసం అని రాసుకోవచ్చు మీరు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళు. అన్నింటిలో కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఇక్కడ, ఓకేనా? ఎందుకంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. అంటే శ్వాసనాళికలు ముడుచుకుపోవడం వల్ల ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ శ్వాసనాళాలు అనేటువంటివి ఎప్పుడు సంకోచంలో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి, కాటన్. అదేవిధంగా సిమెంట్ కర్మాగారాల్లో బాగా పనిచేసే వారికి బ్రాంకైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. వీళ్ళలో శ్వాసనాళాలు సంకోచాలు ఎక్కువగా ఉంటాయి. బ్రాంకైటిస్ అనే వ్యాధి సిమెంట్ కర్మాగారాల్లో, పత్తి కర్మాగారాల్లో పనిచేసే వారికి వస్తుంది బ్రాంకైటిస్. ఇది కూడా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. ఆస్తమా ఒకటి, బ్రాంకైటిస్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, సార్స్, కోవిడ్ అనేటువంటివి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. వైరస్ వల్ల గుర్తుంచుకోవాలి. బర్డ్ ఫ్లూ H5N1 అనేటువంటి వైరస్ వల్ల పక్షుల ద్వారా సంభవిస్తుంది. స్వైన్ ఫ్లూ H1N1 అనే వైరస్ వల్ల పన్నుల ద్వారా వ్యాప్తి చెందుతుంది స్వైన్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. బర్డ్ పక్షి, స్వైన్ పంది. బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఫ్లూ జ్వరాలు అన్నమాట ఇవి, ఓకేనా? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఊపిరితిత్తులకు వచ్చేదే. స్వైన్ ఫ్లూ అనేది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. బర్డ్ ఫ్లూ పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ వల్ల, స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ వల్ల. సార్స్ అనే వ్యాధి కూడా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. ఇది కరోనా వైరస్ వల్ల వస్తుంది. సార్స్ పూర్తి పేరు అడుగుతుంటారు ఎగ్జామ్లో. సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సార్స్ పూర్తి పేరు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా అనేది ముందుగానే వచ్చింది అంటున్నాం కదా, అదే సార్స్ అంటే కరోనా వైరస్ వల్ల వచ్చింది ఇది, ఓకేనా? రైట్. ఇది కూడా వైరల్ డిసీజే. ఇటీవల ప్రపంచాన్ని ఒక ఊపేస్తున్నటువంటి వ్యాధి, భయాందోళనకు గురి చేస్తున్నటువంటి వ్యాధి, ఒక మహమ్మారిలుగా WHO చేత కీర్తింపబడ్డ వ్యాధి, ఓకేనా? మహమ్మారి WHO చేత, ఓకేనా, పిలువబడింది అనమాట. ఇది కోవిడ్-19. ఈ పేరు పెట్టింది కూడా ఎవరు? WHO వాళ్ళే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోవిడ్-19 అనే పేరు పెట్టినారు. కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్ అని అర్థం. వైరస్ వల్ల వస్తుంది కాబట్టి కరోనా వ్యాధి, అది పూర్తి పేరు పెట్టినారు కోవిడ్ అని, ఓకేనా? 2019లో వచ్చిన కాబట్టి కోవిడ్-19 పేరు అది, ఓకేనా? రైట్. ఇది కూడా ఏ వైరస్ వల్ల వస్తుందంటే కరోనా వైరస్ వల్ల వస్తుంది. దీనికి ఇంకా మందు కనిపెట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక దేశాల వాళ్ళు. న్యూమోనియా, డిప్తీరియా, పెర్టుసిస్ ఇవి కూడా ఊపిరితిత్తులకు వస్తాయి. బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. కార్నిబ్యాక్టీరియం, ఓకేనా? సారీ, డిప్లోకాకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డిప్లోకాకస్ నిమోనియా బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోవాలి. కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వల్ల వస్తుంది. కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వల్ల వస్తుంది. బోర్డుటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బోర్డుటెల్లా పెర్టుసిస్. నెక్స్ట్ ఫ్లూరిస్, ఓకేనా, అనేది, ఓకేనా, మనకు ఫ్లూరి అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది. క్షయ, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ఇది గుర్తుంచుకోవాలి. నిమోనియా, డిప్లోకాకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా. డిప్తీరియా, కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా. పెర్టుసిస్, బోర్డుటెల్లా పెర్టుసిస్. ఫ్లూరిస్, క్షయ వ్యాధి వచ్చేసి మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఓకేనా? ఈ నిమోనియా, డిప్తీరియా, పెర్టుసిస్ ఈ మూడు కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. ఫ్లూరిస్ అనేది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. క్షయ వ్యాధి కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఓకేనా? అంటే ఫ్లూరిస్లో ఏమవుతుందంటే కనుక
ఫ్లూరా త్వచాలు వాపు గురవుతాయి అన్నమాట. అందుకే ఫ్లూరిస్ అంటాం. ఫ్లూరా త్వచం ఉంది కదా ఊపిరితిత్తుల పైన, అది బాగా వాపు గురవుతుంది అన్నమాట. ఇందులో కొన్ని వైరల్ డిసీజెస్ ఉన్నాయి, కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి. ఆస్తమా, ప్యాంక్రటైటిస్ అందులో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినడం వల్ల వస్తుంది అన్నమాట. ఓకేనా, వీటిని మనం గుర్తుంచుకోవాలి వ్యాధుల పేర్లు. జీవులలో శ్వాస వర్ణకాలు 4 రకాలుగా ఉంటాయండి. శ్వాస వర్ణకాలు అవి ఏంటి అంటే, శ్వాస వర్ణకాలను హెడ్డింగ్ పెట్టుకోండి. హీమోగ్లోబిన్, హీమోసయనిన్, హీమో ఎరిత్రిన్ అనమాట. ఓకేనా, అదేవిధంగా ఫ్లోరో, రూబెన్ అనేటువంటి ఒక వర్ణకం అన్నమాట. వీటి శ్వాస వర్ణకాలు అంటారు. మానవులలో అయితే మనం చూస్తే హీమోగ్లోబినే పనిచేస్తుంది అనమాట శ్వాస వర్ణకంగా. ఓకేనా, హీమోగ్లోబిన్ ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది, ఎర్రగా. హీమోసైనిన్ నీలి రంగులో ఉంటుంది. హీమో ఎరిత్రిన్ వాయిలెట్ కలర్లో ఉంటుంది, వాయిలెట్. ఫ్లోరోగ్రీవెన్ అనేటువంటిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనమాట, ఆకుపచ్చ రంగులో. ఇవి వర్ణకాలు. వర్ణకం అంటే రంగు అనమాట. మానవుని ఇక్కడ ఎగ్జాంపుల్. అనేక జీవుల్లో ఇదే అనమాట ఉండేది. రక్తం ఎక్కడైతే ఎర్రగా ఉండి శ్వాసక్రియ జరుగుతుందో అన్ని చోట్ల కూడా హీమోగ్లోబినే పనిచేస్తుంది. నత్త, మొలస్కా వర్గానికి చెందిన జీవులైనటువంటి గొప్ప ఎగ్జాంపుల్ నత్త. నత్తలో రక్తం ఏ రంగులో ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. మానవుల రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. నత్తలో నీలి రంగులో ఉండడానికి కారణం కీటకాలు కూడా. నత్తలు కీటకాలలో కూడా రక్తం అనేటువంటిది మనకు కనిపించదు. సరే, హీమోసైడ్, వాయిలెట్ అనమాట. ఇక్కడ పాలికీటా వర్గానికి చెందిన జీవులు ఉంటాయి. ఇక్కడ కూడా పాలికీటా వర్గానికి చెందిన జీవులను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. వాయిలెట్ కలర్లో ఉండడానికి కారణం రక్తం ఏంటని అడిగితే హీమో ఎరిత్రిన్ చెప్పాలి. ఆకుపచ్చ కలర్లో ఉండడానికి కారణం ఫ్లోరోగ్రీవెన్. నీలి రంగులో ఉండడానికి కారణం హీమోసయనిన్, హీమోగ్లోబిన్, హీమో ఎరిత్రిన్. ఎరిత్రిన్ కదా అని ఎర్రగా ఉంటుంది అనుకోకూడదు మనం. ఎరిత్రిన్ అనేది వాయిలెట్ కలర్లో ఉంటుంది. ఓకేనా, ఈ హీమోగ్లోబిన్లో మనకు హీమ్ ప్లస్ గ్లోబిన్, ఐరన్ ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా ఐరనే ఉంటుంది. ఇందులో కాపర్ ఉంటుంది, ఇందులో ఐరన్ ఉంటుంది, ఇందులో ఏ మూలకం ఉండదు, గుర్తుంచుకోవాలి. హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి 4 ఐరన్లు కలిస్తే ఒక హీమోగ్లోబిన్, గుర్తుంచుకోవాలి. 4 ఐరన్లు కలవడం వల్ల ఒక హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హీమోసైనిన్లో కాపర్ ఉంటుంది, హీమో ఎరిత్రిన్లో ఐరన్ ఉంటుంది, ఫ్లోరోగ్రీవెన్లో ఏముండదు. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏ మూలకాలు ఉన్నాయి ఈ వర్ణకములలో అని. ఓకేనా, వీటిని ఏమంటారు అంటే కనుక శ్వాస వర్ణకాలు అంటారు. ఆ శ్వాస వర్ణకాలు ఉన్నటువంటి మూలకాలు. శ్వాస వర్ణకాలు అంటే రంగునిచ్చేటువంటి వర్ణకాలు ఇవి. ఏ జీవులు అనేది ఎగ్జాంపుల్ గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనకి ఎక్కడైనా బిట్లు అడిగితే అవి చేసుకోవాలి. రైట్, మనం ఒకసారి స్ట్రక్చర్ చూస్తాం లాస్ట్కు. ఇది ముక్కు. ముక్కు దేనిలోకి తెచ్చుకుంటుందంటే ఇక్కడ మనకు ముక్కు అనేటువంటిది ఇక్కడ బాహ్య నాసికారంధ్రాలు ఉన్నాయి. బాహ్య నాసికారంధ్రాలు నాసికాగ్రంలోకి వెళ్ళింది. ఈ నాసికాగ్రం లోపల ఏమున్నాయంటే అంతరనాసికారంధ్రాలు ఉంటాయి. అంతరనాసికారంధ్రాలు అది నేను చెప్పాను. ఇప్పుడు ఓన్లీ స్ట్రక్చర్ రాస్తున్నా. అంతరనాసికారంధ్రాలు. ఈ ముక్కు అనేటువంటిది ఏ భాగంలోకి తెచ్చుకుంటుంది? గ్రసని అనేటువంటి భాగాలు. ఇక్కడ ఆస్య కుహరం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఏముంటుంది? ఆస్య కుహరం ఉంటుంది. ఈ అంతరనాసికారంధ్రాలకు ఇక్కడ మధ్యలో ఒక కండరం ఉంటుందంట అడ్డంగా. ఈ కండరాన్ని ఏమంటారంటే అంగిలి అంటారు. ఈ ఆస్య కుహరం అనేటువంటిది దేనిలో భాగం? జీర్ణ వ్యవస్థలో భాగం. ఒకవేళ ఈ కండరం లేకపోయి ఉంటే ముక్కు ద్వారా తీసుకున్నటువంటి వాయువు ఆస్య కుహరం చేరేది. ఇప్పుడు ఆస్య కుహరంలోకి చేరకపోవడానికి కారణం మధ్యలో ఉన్నటువంటి కండరం. మధ్యలో ఈ రెండింటి మధ్యలో కండరం విభజిస్తూ ఉందన్నమాట. దీన్ని అంగిలి అంటారు. దీని ద్వారా వాయునాళం ముక్కు అనేది దేనికి తెచ్చుకుంటుంది అంటే కనుక ఆస్య కుహరం లేకపోకుండా డైరెక్ట్గా గ్రసనలోకి పోతుంది. ఎక్కడికి పోతుంది? గ్రసని అనే భాగంలోకి చేరుతుంది. గ్రసని భాగంలోకి చేరుతుంది, గుర్తుంచుకోవాలి. గ్రసని అనేటువంటి భాగము
జీర్ణ వ్యవస్థలో కూడా ఉంది. ఇక్కడ శ్వాస వ్యవస్థలోనే కాదు, జీర్ణ వ్యవస్థలో కూడా ఈ భాగం ఉంది. ఇదంతా గ్రసని అనుకుంటే ఇది గ్రసని అనుకుంటే ఈ భాగం ఉంది, గుర్తుంచుకోవాలి. గ్రసని గ్రసని అనేటువంటిది దేనికి కూడాలి? జీర్ణ వ్యవస్థ పరంగా ఆహార మార్గము, ఇక్కడ వాయు వ్యవస్థ పరంగా వాయు మార్గాల కూడా గ్రసని గుర్తుంచుకోవాలి. ఈ గ్రసని కింద ఏముందంటే కొండనాళిక ఉంటుందన్నమాట. కొండనాళిక, ఈ కొండనాళిక ఉండడం వల్ల వాయువు అనేటువంటిది వాయు మార్గంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, గుర్తుంచుకోవాలి. అంటే ఇది ఆహారం, దీన్ని ఏమంటామంటే కనుక వాయు మార్గము అంటాం. ఏముండడం వల్ల? కొండనాళిక ఉండడం వల్ల అడ్డుపడుతుంది అనమాట. అదేవిధంగా మరొక మార్గము ఆహార మార్గం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఆహార మార్గం ప్రత్యేకంగా మారిపోతుంది, వాయు మార్గం ప్రత్యేకంగా మారిపోతుంది. ఏముండడం వల్ల? ఈ గ్రసని కింద ఉన్నటువంటి కొండనాళిక అడ్డుపడడం వల్ల, గుర్తుంచుకోవాలి. కొండనాళిక అడ్డుపడడం వల్ల. సరే, మనకు గ్రసని దేనిలోకి తెచ్చుకుంటుంది? వాయు మార్గం అంటే కనుక ఇక్కడ ఆహార నాళంలోకి సారీ వాయునాళంలోకి తెచ్చుకుంటుంది. విండ్ పైప్ అంటాం, వాయు మార్గంలోకి తెచ్చుకుంటుంది. ఇవి ఎలా ఉన్నాయి చూడడానికి? సి ఆకారము లేదా ఉంగరాకారపు నిర్మాణాలను కలిగి ఉన్నాయి. సి ఆకారం లేదా ఉంగరాకారపు నిర్మాణాలు కలిగి ఉన్నాయి. మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. ఓకేనా? మెత్తని ఎముకల చేత ఏర్పడిన నిర్మాణం వాయునాళం. ఓకేనా? సరే, ఇలా గాలి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ అనేటువంటిది. ఈ వాయునాళం ఏమవుతుందంటే రెండు శ్వాసనాళాలుగా చీలిపోతుంది అనమాట. వాయునాళం అనేటువంటిది రెండు శ్వాసనాళాలుగా చీలిపోతుంది, గుర్తుంచుకోవాలి. రెండు శ్వాసనాళాలుగా చీలిపోతుంది. ఈ శ్వాసనాళాల గుండా ఆక్సిజన్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. వాయునాళం నుంచి శ్వాసనాళాలు రెండు చీలిపోతుంది. ఈ శ్వాసనాళాలు ఎక్కడికి తెచ్చుకుంటాయి? ఎక్కడికి తెరుచుకుంటాయంటే మన ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటాయి. ఎక్కడికి తెరుచుకుంటాయి? ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తులు చూడడానికి ఎలా ఉన్నాయి? ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల లోపల చేరినటువంటి శ్వాసనాళాలు ఇక్కడ శ్వాసనాళికలుగా చీలిపోతాయి. శ్వాసనాళికలుగా చీలిపోతాయి అన్నమాట. ఈ నిర్మాణాలంతా శ్వాసనాళికలుగా చీలిపోతాయి. ఇవి బూడిద వర్ణంలో ఉంటాయి. 950 గ్రాముల బరువులు కలిగి ఉంటాయి. స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. స్థితిస్థాపకతను కలిగి రేడియోధార్మికత ప్రభావానికి లోనవుతాయి. నీటిలో తేలియాడే అవయవం అధ్యయన శాస్త్రం ఫ్లూరాలజీ అంట. 950 గ్రాముల బరువులు కలిగి ఉంటాయి. కుడి ఊపిరితిత్తి పెద్దది ఎడమ ఊపిరితిత్తుతో పోల్చినప్పుడు. కుడి ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి, 1, 2, 3. ఎడమ ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి, 1, 2. శ్వాసనాళం ఊపిరితిత్తులోకి ఎంటర్ అయితే శ్వాసనాళం ఎంటర్ కాగానే శ్వాసనాళికలుగా చీలిపోతుంది. ఈ శ్వాసనాళికలు ఎక్కడికి తెచ్చుకుంటాయంటే ఊపిరితిత్తులో ఉన్నటువంటి గదుల వంటి నిర్మాణాలైన వాయుగోనులోకి తెచ్చుకుంటాయి. ఎక్కడికి తెచ్చుకుంటాయి? వాయుగోనులు, గుర్తుంచుకోవాలి. వాయుగోనులు ఇదన్నీ గదులు అనమాట ఊపిరితిత్తుల్లో. ఈ గదుల వంటి నిర్మాణాలకి ఆ శ్వాసనాళికలు చేరుతాయి. శ్వాసనాళిక సన్నగా ఉంటాయి అన్నమాట, అవన్నీ చేరిపోతాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే వాయుగోని. శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏదంటే కనుక ఊపిరితిత్తి, గుర్తుంచుకోవాలి. సరే, ఇదంతా మనం ఆల్రెడీ చదివాం. కేవలం ఇక్కడ నేను స్ట్రక్చర్ మాత్రమే చేస్తున్నాను మీకోసం. రైట్, ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఊపిరితిత్తుల వరకు వచ్చింది. తర్వాత ఎక్కడికి పోవాలా? ఇక్కడ శరీరం ఉందన్నమాట. శరీరం లోపల రక్తం అంతా ఉంది. ఈ రక్తంలో కలవాలి ఆక్సిజన్ వెళ్ళి. రక్తంలో ఏముంది అంటే రక్తం ఎరుపు రంగులో ఉంది. ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య పొందుతుంది. ఆక్సిజన్తో ఒకటే చర్య పొందుతుందా? కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొందుతుంది. కార్బన్ మోనాక్సైడ్తో కూడా చర్య పొందుతుంది. గుర్తించు, ఆక్సిజన్ ఎక్కువగా చర్య పొందేది కార్బన్ మోనాక్సైడ్తో ఆక్సిజన్ కంటే, గుర్తుంచుకోవాలి మనం అది. ఓకేనా? సరే, ఆక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది. ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ శరీర భాగాల్లో ఉన్నటువంటి అవయవాల దగ్గరికి చేరి అక్కడ ఆహార పదార్థాలను ఏం చేస్తుందంటే విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఆహార పదార్థం అంటే గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం వల్ల ఏమేమి ఏర్పడ్డాయి మనం చెప్పాము. ఏమేమి ఏర్పడుతున్నాయి? గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి, వేడి అనేటువంటిది రిలీజ్ అవుతాయి అన్నమాట. 4 గుర్తుంచుకోవాలి మీరు. ఏమేమి విడుదల అవుతున్నాయి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, అదేవిధంగా శక్తి, ఉష్ణం.
మైటోకాండ్రియా అనేటువంటి కణంలో జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. అందుకే మైటోకాండ్రియాలో జరిగి మైటోకాండ్రియాలో శక్తి అనేటువంటిది ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో గుర్తుంచుకోవాలి. ఒక ఏటీపీ 7200 క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది. ఏటీపీని సెల్ పవర్ అంటారు అన్నమాట, గుర్తుంచుకోవాలి. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని మైటోకాండ్రియా అని పిలుస్తారు, కణశక్తియా భాండాగారం అని. వినా, అది మనం గుర్తుంచుకోవాల్సిన సమాచారం. అక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ప్రాసెస్ ఇట్లా వెనక్కి వస్తుంది అనమాట. అక్కడ ఎక్కడికి వస్తుంది? రక్తానికి చేరి రక్తం ద్వారా ఊపిరితిత్తులకు వచ్చి ఊపిరితిత్తుల నుంచి శ్వాసనాళాలు చేరి శ్వాసనాళాల నుంచి వాయునాళం చేరి వాయునాళం నుంచి గ్రసన లేకపోయి గ్రసని గుండా ఎట్లా అంతర్నాసికా రంధ్రాలు అంతర్నాసికా రంధ్రాలు నాసికాగ్రం బాహ్యాసికాగ్రం ఎట్లా వచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఆక్సిజన్ లోపలికి పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది మన మానవ శరీరంలో శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం, గుర్తుంచుకోవాలి. వరుసగా కనిపించే భాగాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ ఏమేమి జరుగుతాయని. ఇది మనం స్ట్రక్చర్ రూపంలో గమనించుకొని చదువుకోవాలి. ఓకేనా? ఇది శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకున్నటువంటి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మరొక వ్యవస్థ గురించి చదువుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.